హాయ్ అండి, నేను మీ రాజేష్. 20 సంవత్సరాలకు పైగానే మనల్ని ఎంటర్టైన్ చేస్తూ డిఫరెంట్ క్యారెక్టర్స్తో మెస్మరైజ్ చేస్తున్న హీరో అల్ల నరేష్ గారు మనతో ఉన్నారు. సో ఆయనతో ఆయన సినిమాల గురించి, ఆయన క్యారెక్టర్స్ గురించి ఒక చిన్న డిస్కషన్ చేద్దాం. నరేష్ గారు నమస్కారం. నమస్తే అండి. మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఫైనల్గా ఇప్పటికీ కుదిరింది. అవునండి, నా స్వామి రంగా నుంచి అనుకుంటే ఇప్పుడు కుదిరింది ఆ ఒకటి. అవును, థ్యాంక్ యూ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజుల తర్వాత బ్యాక్ టు ఎంటర్టైన్మెంట్లో జోన్లోకి వచ్చారు, మీ జోన్లోకి. థియేటర్స్లో ఆల్రెడీ ఆడుతున్న సినిమా మంచి ఎంటర్టైన్ చేస్తుంది. మీ క్యారెక్టర్ కానీ ఫన్ వేలో మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ మీ స్ట్రెంత్ చూపించారు. హ్యాపీ అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ కామెడీ సినిమా చేయటం. అండ్ కామెడీ సినిమా చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి. అంటే మళ్ళీ కామెడీ మీ పాత వైభవం కావాలి, పాత ఎనర్జీ కావాలి, పాత అల్లరి నరేష్, వింటేజ్ అల్లరి నరేష్ యాస్టిస్ కావాలని. సో తర్వాత కథలు వింటానే ఉన్నానండి. సో దాంట్లో బాగా నచ్చిన కథ ఇది, ఆ ఒకటి అడుగు. అండ్ ఈ కథ విన్నప్పుడు బాగా నేను కనెక్ట్ అయిన విషయం ఏంటంటే, అంటే ఇప్పుడు పెళ్ళి అనే అది ఏ సీజన్ చూసుకున్నా కూడా, ఒకప్పుడు పెళ్లికాని ప్రసాద్ సినిమా చూసుకున్నా, మల్లీశ్వరిలో వెంకటేష్ గారి క్యారెక్టర్ చూసుకున్నా, మొన్న విశ్వక్సేన్ చేసిన అర్జున్ కళ్యాణంలో ఆ క్యారెక్టర్ చూసుకున్నా. సో కాన్స్టెంట్గా మనం ఎన్ని తరాలు మారినానంటే పెళ్ళి అనే ప్రాబ్లం మాత్రం అస్టిస్గా అలాగ ఉంటుందండి. సో ఇప్పటికీ ఫన్ అవుతుంది, ఫన్ ఫ్రస్ట్రేషన్ జనరేట్ అవుతుందండి. బట్ దాంట్లో మనం ఏంటంటే ఎంతసేపు మనం ఫన్నే చూస్తామండి. బట్ వాట్ ఇఫ్ ద పెయిన్ ఆఫ్ ద పర్సన్? ఆ ఫ్యామిలీకి ఒక ఇంట్లో పెళ్లి కాని కొడుకుంటే వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు తలుపులేసి కూర్చుంటున్నారు. అంటే బయటకు వస్తుంటే ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు పెడతామని క్వశ్చన్స్కి ఆన్సర్ లేక. సో ఇలాంటి వాడు ప్లస్ నాకు బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే వీడు బేసిక్గా అందరూ పెళ్ళిళ్ళు చేస్తుంటాడు. రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేస్తూ ఆడికి 200 పైన పెళ్లి చేస్తుంటే ఆడి పెళ్ళి అవ్వదండి. సో అలాంటి క్యారెక్టర్లో వచ్చిన ఫన్. అండ్ ఈ సినిమా బాగా నాకు ఫస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్లో బి టాకింగ్ అబౌట్ ద మ్యారేజ్ అన్నది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. అంటే ఒకప్పుడు అది ఇట్స్ వెరీ పవిత్రమైన ఇది బంధం అండి. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇట్స్ బికమ్ కమర్షియల్, ఒక బిజినెస్ అయిపోయింది. సో దానివల్ల ఎలాగ డబ్బులు మోసపోతున్నారు, ఎలాంటి సంబంధాలు వస్తున్నాయని, లేకపోతే రాంగ్గా ఫ్రాడ్స్ చేస్తూ స్కామ్లు చేస్తూ మన దగ్గర డబ్బు ఎలా గుంజుతున్నారు. సో ఐ థింక్ ఇది సొసైటీలో ద ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందండి. ద మోర్ ఇంకా పెద్దది అయ్యేటప్పటికి ఇంకా, ఎందుకంటే జనాభా మనకు ఇండియా భారతదేశం పెద్ద జనాభా అండి. ఇంకా పెరుగుతున్న కొద్దీ ప్రాబ్లం పెరుగుద్ది కానీ తగ్గదండి. సో ఇనిషియల్గానే ఇప్పుడు కట్ చేస్తేనే దీనికి ఒక మంచి ఇది ఉంటుంది అని చెప్పడం జరిగిందండి. అండ్ ఇట్స్ బేస్డ్ ఆన్ అ వెరీ ట్రూ ఇన్సిడెంట్స్ అండి. ఒక 4-5 ఇన్సిడెంట్స్ మీద తీసుకున్నది. నేను ఫస్ట్ కథ చెప్పినప్పుడు మళ్ళీ గారు బాగుందండి, బట్ సార్ ఎన్ని ఊరికే మన పెన్ను పేపర్ ఉందని ఊరికే మన సినిమాటిక్ లిబర్టీస్ తీసుకురాయకూడదంటే దెన్ ఈ షోడ్ మీ ఫైల్ అండి. ఒక మొత్తం ఫైల్ తీస్తే దాంట్లో ఒక 6-7 పేపర్ క్లిప్పింగ్స్లో ఎక్కడెక్కడ ఏం జరిగినాయి, ఎలాంటి మోసాలు జరిగినాయి, ఎలా డబ్బులు తీసుకున్నారు, ఎలాగ అబ్బాయి అమ్మాయిని ఎలా మోసం చేస్తారు, అబ్బాయి అమ్మాయిని ఎలా మోసం చేసింది, ఆయన కొంచెం రీసెర్చ్ చేసి తీసుకొచ్చింది. ఎందుకంటే ఆయన కథ రాసుకున్నప్పుడు. సో ఆయన కథ ఆయనది కాబట్టి అండి ఐడియా నచ్చిందండి. సో మనకు జనరల్గా పెళ్ళి అనేటప్పటికి ఎంత దాన్ని ఫన్గా చేస్తున్నాం, కానీ దాంట్లో ఒక చిన్న ఎమోషనల్గా కూడా చూపించవచ్చు. బోత్ ఫ్యామిలీస్కి నచ్చుద్ది. ఎందుకంటే ఫన్ ఉండాలంటే అట్ ద సేమ్ టైం చిన్న ఎమోషన్ కూడా క్యారీ అవుతుంది. సినిమాకి ఒక పరిపూర్ణంగా ఉంటుందండి. సో ఫ్యామిలీ, నా సినిమా ఎస్పెషల్లీ వచ్చినప్పటికి ఏమవుతుందంటే పిల్లలతోటి హ్యాపీగా ఫ్యామిలీతోటి వస్తారండి. సో ఒక తెలియని ఒక ఇన్ఫర్మేషన్ కూడా మనం వాళ్ళకి నేర్పించాలి. అట్ ద సేమ్ టైం క్లాస్ వీక్నట్టు కాకుండా షుగర్ కోటెడ్గా విత్ కామెడీతో చెప్పాలనుకున్నాం. సో వాట్ ఎవర్ మేము అనుకున్నది రీచ్ అయిందండి. అండ్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాకి మంచి రివ్యూస్ వస్తున్నాయి. సో థ్యాంక్ యూ. అండ్ గుడ్, మళ్ళీ కమింగ్ బ్యాక్ టు కామెడీ అండ్ మళ్ళీ మంచి టాక్ తోటి బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు. మార్చి తర్వాత మీరు సీరియస్ రోల్స్ చేస్తున్నారు. ఒక టైంలో మీరు మనం కలిసినప్పుడు మీరు మళ్ళీ కామెడీ సినిమాలు ఎప్పుడు చేస్తారంటే ఒకటి ఉందండి, ఒకటి చేస్తాం. బట్ ఏమైపోతుందంటే రైటర్స్ లేరండి, కామెడీ అంత స్ట్రెంత్గా రాసే రైటర్స్ లేరు. నేను చాలా వింటున్నాను, అసలు మీకు తెలియదు రాజేష్ గారు చాలా కథలు వింటున్నానని చెప్పుకొచ్చారు. సో ఏం జరిగింది సార్ మధ్యలో ఇప్పుడు ఈ జనరేషన్స్లో కామెడీ రాసే రైటర్స్? రైటింగ్ ఏంటంటే మనకి ప్రీవియస్గా మన సినిమాలు ఉంటాయండి. నాతో సినిమా చేద్దాం అనుకున్న వాళ్ళు నాతో ఏం చేస్తారంటే నరేష్ కోసం కథ అనుకుంటున్నాం అని ఒక లైన్గా అనుకున్నప్పుడు నా ముందు సినిమాలు చూస్తుంటారు. దాంట్లో నాకు ఏదైతే నా స్ట్రెంగ్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ పెడతాను ట్రై చేస్తున్నాను. స్లాప్స్టిక్ కానివ్వండి, లేకపోతే ప్యారడీ కానివ్వండి, ఎన్ని. సో నాకేమైపోయిందంటే కథగా చెప్పినప్పుడు నేను ఆల్రెడీ చేసిన ఇవన్నీ చూసేసాను, అంటే చేసినట్టే ఉన్నాను. సో నాకు కనెక్ట్ అవ్వట్లేదు. నాకు ఏదైనా కొంచెం కొత్తగా, ఇప్పుడు చాలా ఉన్నాయండి. డార్క్ కామెడీ ఉంది, అలా చేయాలని ఇంట్రెస్ట్ ఉందండి. కామెడీలో రకరకాలు ఉన్నాయండి. నేను ఇప్పుడు వరకు లాయర్ క్యారెక్టర్లు చేయలేదు, అలాంటివి చేయాలని ఉంది. సో అలాంటి కథల కోసం అంటే
ఎక్కువ అండి. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ రైటర్స్ లేరని దాంట్లో ఉన్నారు కానండి. బట్ వన్ థింగ్ ఏమవుతుందంటే మా ఫాదర్ దగ్గర ఉన్నప్పుడు అండి 9 మంది 10 మంది రైటర్స్ కూర్చొని అవును, రాసేవారు. ఎక్కువ మంది సో అప్పుడు ఏమవుతుందంటే అండి ఒక్కొక్కరు ఒక వర్షన్ ఇచ్చేవారండి. 9 వర్షన్ చూస్తే ఆ 9 వర్షన్లో నాన్నగారు ఫిల్టర్ చేసుకుని ఆయన ఒక వర్షన్ చేసుకుని మళ్ళీ వాళ్ళందరికి ఇస్తే అలాగ ఒక బ్యాక్ అండ్ ఫోర్త్ ఒక 4-5 సార్లు ఫస్ట్ డ్రాఫ్ట్, సెకండ్ డ్రాఫ్ట్, ఫైనల్గా వచ్చేటప్పుడు ఒక థర్డ్ డ్రాఫ్ట్, ఫోర్త్ డ్రాఫ్ట్ షూటింగ్ చేసేవారు. ఒక మంచి కామెడీ కథ సో కుదిరేది. ఇప్పుడు ఏమైపోయిందంటే మనకి ఒక రైటింగ్ ప్లస్ ఎవ్రీథింగ్ హెస్ బికమ్ ఆన్లైన్ అండి. ఇవాళ మనం ఏదైనా టెలివిజన్ చూసినా కానివ్వండి, మనకు ఏదైనా ప్యారడీ అన్నది ఒక సినిమాలో ఒకటి స్టెప్ హిట్ అయితే నెక్స్ట్ దాన్ని ప్యారడీ చేసేస్తున్నారు అండ్ సోషల్ మీడియాలో. సో ఎవ్రీవన్ ఇస్ అంటే ఇదివరకు సోషల్ మీడియా వాస్ నాట్ దాట్ మచ్. సో ఎవ్రీవన్ హ్యాస్ దట్. సో షార్ట్ ఫిల్మ్స్ నాకు ఎస్పెషలీ నేను చాలామంది షార్ట్ ఫిల్మ్స్ మేకర్స్ రీసెంట్గా వచ్చిన టైమ్స్లో వాళ్ళు ఉంటుంటే వాళ్ళకి ఏమవుతుందంటేనండి ఎక్స్పీరియన్స్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్ ఇస్ వెరీ, అంటే వాళ్ళకి షార్ట్ ఫిల్మ్ అంటే ఒక 30 మినిట్స్లో 45 మినిట్స్లో చెప్పేయటం జరుగుతుంది. బట్ అదే కథ మీరు తీసుకొచ్చి 2.5 గంటలు చెప్పాలంటే స్ట్రెచ్ చేసినట్టు. సో లైన్ అంటే అది షార్ట్ ఫిల్మ్కి తక్కువ, ఫీచర్ ఫిల్మ్కి షార్ట్ ఫిల్మ్కి ఎక్కువ, ఫీచర్ ఫిల్మ్కి తక్కువ అన్నట్టు ఉంటుందండి. సో అలాంటివి కొన్ని అండి. సో బట్ ఎక్కడో వేరే కథకు నేను విన్నప్పుడు కూడా ఫస్ట్ థింగ్ ఐ హ్యావ్ టు ఎంజాయ్ ద స్టోరీ. ఇప్పుడు ఆడియన్గా నేను సినిమా చేసినప్పుడు నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానో, నా క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తున్నాను, మీరు ఎలా అంటే దాన్ని ఎలా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు. నేను కథగా విన్నప్పుడు నేను బ్లాంక్గా నేను ఎక్కడో ఒక ఆడిటోరియంలో సత్యంలో సినిమాలో ఎక్కడో కూర్చున్నట్టు ఉంటాను. నాకు కథ చెప్పినప్పుడు నేను ఓన్లీ స్క్రీన్లో ఆ కథను నేను విజువల్ చేసుకుంటానండి. సో నాకు దాంట్లో చెప్పినప్పుడు నాకు నేను నవ్వు రావాలి, లేకపోతే దీంట్లో నుంచి బోల్డ్ కంటెంట్ పుట్టించగలుగుతాం అన్న కాన్ఫిడెన్స్ రావాలి. అలాంటి కథ వస్తే చేస్తానండి. సో నాకు ఈ మధ్యకాలంలో అంత రాలేదండి కామెడీ కథలు. బట్ ఇప్పుడు వరుసగా మళ్ళీ నెక్స్ట్ బచ్చలు మళ్ళీ తర్వాత నెక్స్ట్ 2 సినిమాలు మళ్ళీ కామెడీ సినిమాలు అవుతాయండి. ఓకే, ఈవీవి గారి రైటింగ్ గురించి మాట్లాడుతుంటే మనం ఆయన క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ కానీ ఆయన చేసిన కామెడీ కానీ ఇప్పటికీ మనం టిల్ నో ఎప్పుడన్నా యూట్యూబ్లో జంధ్యాల గారి కామెడీ లేదంటే ఈవీవి గారి కామెడీ సీన్లో చూస్తాం. ఇప్పుడు అలాంటి కామెడీ లేదు. మీ ఒక దశలో మీరు చేశారు, మీతో అయిపోయింది. అంటే ఇప్పుడు రిపీటెడ్గా ఒక స్ట్రెస్ బస్టర్ లాగా చూసే కామెడీ లేవు, కామెడీ క్లిప్స్ కానీ అవి కానీ. సో కామెడీ తగ్గింది తెలుగు ఇండస్ట్రీలో. కామెడీ తగ్గలేదండి. అంటే ఐ థింక్ కోవిడ్ వచ్చిన తర్వాత ఏమైపోయారంటే ఎవ్రీవన్ స్టక్ అట్ హోమ్. ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనకి వేరే భాషల సినిమాలు చూడటం అండి, థ్రిల్లర్స్ కానివ్వండి, మీరు చూడండి, మీరు ఇంగ్లీష్ కానివ్వండి, హిందీ కానివ్వండి, మలయాళం కానివ్వండి, కన్నడ కానీ ఏ భాషలో చూసుకున్నా కూడా మీకు అన్నీ తెలియకుండా సస్పెన్స్, డార్క్, థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీస్ వీటి మీద వచ్చినాయండి. సో మనకు అక్కడ కామెడీ రాలేదు. సో అక్కడ ఆ పాయింట్ ఆఫ్ టైంలో మన ఇంట్లో కూర్చున్నప్పుడు అది ఎక్కువ 1-2 years అలవాటు పడిపోయాడు ఆ సినిమాలు చూడటం. బట్ అగైన్ మన సామాజిక వర్గ మన డీజే టిల్లు కానివ్వండి, అంటే సినిమాలకు ఉన్నాయండి. ఎందుకంటే ఇవాళ బాగుంది కామెడీ సినిమా అంటే కలెక్షన్ అలాగే ఉంటున్నాయండి. 30 కోట్లు 40 కోట్లు చేస్తుందండి. ఒకప్పుడు అలా చేయలేదండి. ఎంత చేసినా కామెడీ సినిమా 10 కోట్లు 15 కోట్లు చేస్తే అప్పుడు గొప్ప విషయం. ఇవాళ సినిమా బాగుందంటే అది బీట్ నేను కానీ కొత్త హీరో అవ్వనండి, ఇంకొకరు ఎవరైనా సినిమా బాగుందంటే డెఫినెట్గా మంచి డబ్బు. అండ్ ఐ థింక్ ఎక్కడో తెలియకుండా ఆడియన్స్ ఆర్ నవ్ వెయిటింగ్ ఫర్ కామెడీ అగైన్ అండి. ఎందుకంటే చాలా రోజులు అన్నీ ఒకే సీరియస్గా డార్క్ ఫిల్మ్స్ చూసేసండి. నాకు కొంచెం సరదాగా ఫ్యామిలీతో బయటకు రావాలంటే కామెడీ సినిమా అనుకుంటున్నారు. సో కామెడీకి ఉండే వాల్యూ ఎప్పుడు ఉంటుందండి. అంటే ఇప్పుడు వచ్చే ఆర్గానిక్ కామెడీ సీన్స్ కానీ అవి కానీ తగ్గినాయి కదండి. ఇప్పుడు నేను అన్నట్టు రిపీటెడ్గా చూసేది అదంతా ఇప్పుడున్న సినారియోలో అదేనండి. ఎందుకంటే మనకు కంటెంట్ ఎక్కువైపోయింది. ఇదివరకు ఒక 10 years బ్యాక్ ఏంటంటే యూట్యూబ్ ఉండేదండి, మనకు దాంట్లోనే కంటెంట్ చూసుకునే వాళ్ళం. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక పక్కన యూట్యూబ్, ఒక పక్కన ట్విట్టర్, ఒక పక్కన ఇన్స్టాగ్రామ్, అంటే వీ హ్యావ్ సో మెనీ ప్లాట్ఫామ్స్ అండి, రకరకాల టిక్టాక్ అని ఇంకోటి. సో వీ హ్యావ్ కంటెంట్ ఎవ్రీవేర్, కమింగ్ ఎవ్రీవేర్. సో దాంట్లో మీ కంటెంట్ స్పెషల్గా బాగుంటే దానికి గుర్తింపు వస్తుందండి. దే ఆర్ సీన్స్ అండి. ఇవాళ కూడా నాకు చాలామంది నా సీన్స్ ఇప్పటికి యూట్యూబ్లో సినిమాలో కంటే యూట్యూబ్లో బాగా మీమ్స్ కానివ్వండి, లేకపోతే అంటే వన్ థింగ్ అడ్వాంటేజ్ ఏంటంటేనండి, ఒక సీరియస్ సినిమా అనుకోండి, ఐమ్ టాకింగ్ అబౌట్ అరుంధతిలో ఇతను నాకు విలన్ అని తెలిసిపోయిన తర్వాత రెండోసారి చూడటానికి నాకు ఫన్ ఉంటుంది. అదే మీ కామెడీ సినిమా మీరు ఒక 10 minutes చూడండి, 15 minutes చూడండి, లేకపోతే ఒక 2 నిమిషాలు చూడండి, ఆ టీవీలో వస్తుంది, మీరు భోజనం చేస్తే అలా చూస్తుంటే మీకు అది చాలాసార్లు చూసి ఉండొచ్చు, ఆ జోకులు వినుండొచ్చు, బట్ కొత్తగా ఏదో మళ్ళీ సార్ ఇంకోసారి నవ్వు వస్తుందండి. అంటే ఫస్ట్ టైం అంత నవ్వు రాకపోయినా రెండోసారి కొంచెం లైటర్గా నవ్వు వస్తుందండి. సో ఐ థింక్ కామెడీ ఈజ్ లైక్ వన్ థింగ్ అండి. ఇట్స్ లైక్ మోర్ ఇట్ ఏజెస్ ఇట్స్ లైక్ వైన్ లాగా తయారవుతున్నారు. సో డెఫినెట్గా దానికి ఉండే ఇంపార్టెన్స్ ఉందండి. అండ్ ఐ థింక్ తెలుగు సినిమా ప్రేక్షకులకి ఎప్పటికీ కామెడీ ఇస్ లైక్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ అండి. అంటే సినిమాకి అంటే నాకు పర్సనల్గా నేను సినిమాకి వెళ్ళాలంటే నేను ఇవాళ ఓపెన్ చేసుకుంటాను, ఏముందంటే కామెడీ సినిమా ఏది ఉంది, లేకపోతే అది చూసుకుంటానండి నేను. ఎందుకంటే నేను థియేటర్కి వెళ్ళి నవ్వుకోవాలి అని నా ఫీలింగ్. మన టికెట్కి ఎంటర్టైన్ అవ్వాలి. అవునండి. లేదంటే యాక్షన్ సినిమాకి వెళ్తాను, అంటే నా పర్సనల్ ప్రిఫరెన్స్ అండి అది. సో దట్స్ అంటే ఎంటర్టైన్మెంట్ అనేది మనం కామెడీ అనేది అంటే మనం జనరల్గా సినిమా అందరూ నలుగురు కలిసి వెళ్తాం, టికెట్లు తీసుకుందాం అంటే కామెడీ సినిమాకి వెళ్దాంరా
అండ్ ఫ్యామిలీ తోటి అనుకోండి, టాకింగ్ అబౌట్ నాన్నమ్మని తీసుకుని, తాతయ్యని తీసుకుని, పిల్లల్ని తీసుకుని, ఒక 6 years కిడ్స్ని తీసుకుని, మనల్ని తీసుకుని వెళ్తే యూ వాంట్ గో టు కామెడీ ఫిల్మ్ అండి. యూ డోంట్ అంటే వాళ్ళకి వచ్చిన తర్వాత ఫైట్లు చేయటం కానీ రక్తం గురించి వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదండి. దెమ్ వెళ్ళాము, నవ్వుకున్నాం, 2 గంటలు కాలక్షేపం చేసాము, టైం బయటకు వచ్చాము. మాకు 200 రూపాయలకు 150 రూపాయల టికెట్కి మాకు వాల్యూ ఆఫ్ మనీ. ఆ టైం మాకు 2 hours మాకు ఎంటర్టైన్ చేసామన్నది చూస్తారండి వాళ్ళు. సో డెఫినెట్గా కామెడీకి మళ్ళీ పెరిగిందండి, డిమాండ్ పెరిగింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పెరిగిందండి. అంతేనే కదా మళ్ళీ నాకు తెలుస్తుంది కదా, ఎందుకంటే నవ్ అగైన్ కామెడీ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ అప్రోచింగ్ మీ ఫర్ అ కామెడీ ఫిల్మ్స్. సో ఐ థింక్ సమ్వేర్ కామెడీ ఇట్స్ అగైన్ టేకన్ అప్. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో అది తగ్గుద్దంటే నవ్ అగైన్ ఐ థింక్ 2024 నుంచి మళ్ళీ కామెడీ మరి పెరుగుద్ది. అండ్ నాన్నగారి సినిమాల గురించి ఒకసారి గుర్తు చేసుకుంటే, మీరు చైల్డ్హుడ్ డేస్లో కానీ ఆ షూటింగ్లకి గట్రా వెళ్ళేవారు. కొన్ని సందర్భాల్లో కొన్ని మీరు మెమొరీస్ అవి కూడా చెప్పారు. అలా చెప్పండి, ఏమన్నా నాన్నగారు షూటింగ్కి వెళ్ళింది ఏదైనా మంచి మెమొరీ ఉంటే మీకు ఏదైనా ఒకసారి పంచుకోండి మాతో. ఏముందండి, ఎందుకంటే మీకు తెలుసుకోవాలంటే నాకు చెవులకు చేసినప్పుడు మేము బాగా చిన్న పిల్లలు ఉండి మాకు తెలియదు. ఆ సినిమా రిలీజ్ అయింది, నాన్నగారు డైరెక్ట్ అవుతున్నారు అయింది, ఫ్లాప్ అయింది. మొదటి సినిమా ఆ ఫ్లాప్ కూడా మాకు ఎఫెక్ట్ అవ్వలేదు. అంటే డెఫినెట్గా ఫ్యామిలీగా ఆయనకు ఎఫెక్ట్ అయింది. ఆయనకి ఏంటంటే ఇన్ని సంవత్సరంలో నేనేంటి మళ్ళీ కో డైరెక్టర్గా వెళ్ళాలి, అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వాలి, చిన్న తెలియకుండా. అంటే పెద్ద ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయ్యేటప్పటికి రెండో సినిమాలో అవకాశం. సో ఆ టైంలో 1.5 year హీ వాజ్ వెరీ, అంటే కొంచెం ఇరిటేటెడ్గా ఉండేవాడు. మా మీద హోంవర్క్ చేయకపోతే గట్టిగా పడిపోయండి అన్నీ. దాని తర్వాత మళ్ళీ ప్రేమ ఖైదీ వచ్చిందని రిలీజ్ అయింది. దాని తర్వాత అక్కడి నుంచి ఆయన్ని నేను తక్కువ చూడటం మొదలుపెట్టానండి. అంటే 420 అంటే నాకు బాగా గుర్తున్నది ఏంటంటే 420 అండి. ఆ సినిమాని ఫస్ట్ టైం నేను షూటింగ్ వెళ్ళటం నా లైఫ్లో, నేను ఫస్ట్ టైం షూటింగ్ వెళ్ళటం అది రాజమండ్రి సెంట్రల్ జైల్లో జరుగుతుందండి. అప్పుడు వెళ్తే జైలుకి వెళ్ళటం, జైల్లో షూటింగ్ చూడటం, అంటే అక్కడ మిగతా వాళ్ళందరూ ఖైదీలు అలా తిరుగుతున్నారండి. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఏంటంటే షూటింగ్ వచ్చి చూస్తున్నారండి. బట్ మనకేంటో తెలియకుండా అప్పుడు ఏజ్ ఏంటంటే వీళ్ళందరూ క్రిమినల్స్, వీళ్ళు ఎవడు వచ్చినా తీసుకెళ్ళిపోతాడు, నన్ను ఏం చేసేస్తాడని. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇట్ వాజ్ లైక్ ఎక్కటం, క్రెయిన్ ఎక్కి పైకి కింద తిరగటం, ట్రాలీ ఎక్కి అటు ఇటు తిరగటం తప్ప. కూల్ డ్రింక్ ఇస్తారు, జ్యూస్లు ఇస్తారు, ఇవేనండి. అంటే చిన్నపిల్లలు ఆ ఏజ్లో ఏముంటుందండి పరిస్థితి, మన పెద్ద పెద్ద కోరికలు ఏముండవండి, తినటానికి లేకపోతే జ్యూస్లు అది ఇస్తే సరిపోతుంది మనకి. సో దాట్ వాజ్ ద థింగ్ అండి. దాన్ని అక్కడి నుంచి జంబలెడ్డి పంబ షూటింగ్కి నేను వెళ్ళలేదు కానీ ఒకటి అడుగు మళ్ళీ నాన్నగారు దారో సినిమా అండి. అప్పుడు వైజాగ్లో షూటింగ్ జరుగుతుందండి. మాకు కరెక్ట్గా హాలిడేస్ వచ్చినాయి, సమ్మర్ హాలిడేస్. సో 2 months అక్కడికి వెళ్ళి ఒకటి అడుగు అన్న సినిమాలోనే నాకు అంటే ఇండస్ట్రీకి రావాలి అంటే నాకు అప్పుడు అవగాహన వచ్చింది సినిమా మీద. ఎందుకంటే డైరెక్టర్ అంటే ఇంత ఉంటుంది, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, ఇంతమంది ఇన్ని చేయాలి అంటే డైరెక్టర్ మాటకి ఇంత వాల్యూ ఉంటుంది. ఎవ్రీ కాలర్స్ అంటే తను ఏం చేసుకున్న ఫైనల్ కాలర్స్ టు బి డైరెక్టర్స్, ఇంతమందికి చెప్పాలి. ఎవరికైనా సీన్ ఎందుకు ముందు సీన్ ఎలా ఉంది కదా, ఈ సీన్ ఎందుకు ఎలా ఉంది అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అంటే అన్నీ తెలిసి ఉండాలి, అంటే రైట్ 24 క్రాఫ్ట్స్ మీద పట్టుండాలని నా ఫస్ట్ టైం. అప్పుడు నాకు అంటే ఒక ఏజ్ వచ్చి నాకు ఓకే మా ఫాదర్ ఇది డైరెక్టర్ ఇలా జరుగుతుంది అని. అప్పుడు ఆ సినిమాకి వెళ్ళినప్పుడు నాన్నగారు వచ్చి బయటకు వెళ్తావా, ఎక్కడికి వెళ్ళి పార్క్ వెళ్తావా, బీచ్లకు వెళ్తావా సాయంత్రం అంటే లేదండి నేను ఆయనతో డైలీ వెళ్ళి క్లాప్ కొట్టేవాడిని. నాకు అది క్లాప్ కొడతాం ఇంట్రెస్ట్. అంటే అంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో నేను చూస్తుంటాను డైరెక్షన్ డిపార్ట్మెంట్ తోటే పుట్టి పెరిగాం. సో వెళ్ళటం, క్లాప్లు ఇవ్వటం, కంటిన్యూటీ నోట్ చేసుకుంటాం, ఎలా తీసుకుంటాం, ఎడిటింగ్ రిపోర్ట్స్ రాసుకుంటాం, అంటే అన్నీ అప్పుడప్పుడు నేర్చుకుంటాం. సో అలాగ ఒకరోజు సడన్గా వచ్చి అటు ఇటు తిరుగుతున్నానండి. ఏదో ఒక షార్ట్లో చిన్న అబ్బాయి కావాలి, ఎవరో రావాల్సి ఉన్నాడు, రాలేదు. నాన్నగారు నన్ను చూసి రే ఒక షార్ట్ ఉంది చేస్తావన్నా, చేసేస్తానండి అన్న. వెళ్ళి ఒక షార్ట్ చేయడం జరిగిందండి. అండ్ అదే లైఫ్ ఇస్ కమ్ ఇన్ ఫుల్ సర్కిల్ అన్నారు. ఆ సినిమా నా ఫస్ట్ సినిమా యాజ్ చైల్డ్ ఆర్టిస్ట్గా, బట్ అదే టైటిల్ పెట్టుకుని నేను హీరోగా సినిమా చేస్తున్నాను. సో ఇట్ హస్ కమ్, లైఫ్ ఇస్ కమ్ ఇన్ ఫుల్ సర్కిల్ అండి. అండ్ అలాంటి మెమరీస్ అండి చాలా ఉన్నాయి. అంటే మాకు ఎక్కడ హాలిడేస్ అంటూ ఏమీ లేవండి. నాన్నగారు ఏ ఊరు వెళ్తే ఆ ఊరు హాలిడేస్. మేము మొక్కుకునేది ఏంటంటే కరెక్ట్గా అబ్రాడ్ పడాలనుకునేవాళ్ళం సమ్మర్ హాలిడేస్కి. అది సో అలా అంటే మా ఫాదర్ అంటే ఆయనకి ఇద్దరు షూటింగ్, ఇప్పుడు ఇండోనేషియా ఫస్ట్ టైం మమ్మల్ని అబ్రాడ్ తీసుకెళ్ళింది కూడా షూటింగ్ కానండి. ఎందుకంటే పర్సనల్గా ఫ్యామిలీకి ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళలేదండి. సో 90% ఆఫ్ ద టైం ఏంటంటే ఆయన పొద్దున్న వచ్చేసేవారు, ఈవినింగ్ నైట్ ఫ్లైట్కి వచ్చేవారండి, 6 o'clock 7కి వచ్చేసేవారండి, మళ్ళీ మార్నింగ్కి వెళ్ళిపోయారు హైదరాబాద్. ఓన్లీ సాటర్డేస్ సండేస్ ఎప్పుడో ఒక రోజు నైట్ రావటం, అది కోటి గారితో పని ఉన్నప్పుడు, లేకపోతే ఇంకొకరితో కంపోజర్ తోట, లేకపోతే లిరిక్స్ తోటి పని ఉన్నప్పుడు దానికి ఆ పని మీద పెట్టుకుని మమ్మల్ని చూడటానికి వచ్చేవారండి. సో ఇట్ వాస్ లైక్ చైల్డ్హుడ్ అంతా ఆల్మోస్ట్ నాకు ఒక
16-17 ఇయర్స్ వరకు నాన్నగారిని చాలా రోజులు చూడలేదండి. ఓకే. బాధ కూడా వేసేది. ఎందుకంటే అక్కడ దీపావళి చేసినప్పుడు మేము చెన్నైలో ఉండేవాళ్ళం. అందరు పేరెంట్స్ తోటి క్రాకర్స్ అంతా కాల్చుకునేవారు. మేమేమో నాన్నగారు అక్కడ షూటింగ్తో ఉండేవారు. హైదరాబాద్లోనో, వైజాగ్లోనో, రాజమండ్రిలో ఉండేవారు. అండ్ అందరు పేరెంట్స్ ఉంటున్నారు, మా ఫాదర్ ఎందుకు రావట్లేదు, మాకంటే ముఖ్యమా ఇలాంటివండి. తర్వాత అప్పుడు అలాంటివి ఉంది. ఇప్పుడు నాకు అర్థమవుతుందండి. ఇప్పుడు మా కూతురు నాకు చెప్తుంటే బర్త్డేలు మిస్ అవుతున్నాను, ఇంకోటి అకేషన్స్ ఏదైనా మిస్ అవుతున్నానంటే ఐ థింక్ వర్క్ వచ్చినప్పుడు దట్ ప్రయారిటీ చేంజెస్ మీ దాకా వస్తే తెలిసింది ఇప్పుడు. తెలిసిందండి. ఆ వర్క్ గురించి. అదేనండి, అది చెప్తాను కదా. ఇప్పుడు ఆ రోజు ఇప్పుడు మా కూతురు నా మీద ఎలా వెలిగిందో నేను ఆ రోజు అలాగేనండి. ఐ థింక్ ప్రాబ్లీ టుక్ మీ ఫ్యూ ఇయర్స్ టు రియలైజ్. మీ పేరుకు ముందు యాడ్ అయిన అల్లరి విషయం కొద్దాం. అల్లరి అసలు ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్ దొరికింది మీకు ఫస్ట్ ఇంట్రడక్షనే. ఒక డైలాగ్ ఉంటుంది, నాకు చెప్పండి, మీరు చెప్పండి. షర్ట్లెస్గా వచ్చి ప్యాంట్ వేసుకుని చొక్కా వేసుకుపోతే మా నాన్న పిలిచారు వచ్చేసా. ఎంత అంటే టైమింగ్ కూడా అసలు పర్ఫెక్ట్ టైమింగ్. అది ఆ ఫస్ట్ సినిమా అయినా కానీ మీది అసలు చాలా ఎక్స్పీరియన్స్గా చేశారు. ఆ క్యారెక్టర్ గురించి కానీ ఆ సినిమా గురించి కానీ ఎలా జరిగిందండి అప్పుడు ఆ టైంలో? ఐ థింక్ అల్లరి ఇస్ లైక్ ఆ సినిమా చేయటం నా అదృష్టం, పెద్ద వరం అండి. ఎందుకంటే ఆ సినిమాలో చాలా నేర్చుకున్నా. ముందు బడ్జెట్ ఆఫ్ ద ఫిల్మ్ చాలా చిన్నదండి. మాకు 60 క్యాన్స్ ఇచ్చారు ఆ సినిమాకి. అంటే రవిబాబు గారు వెళ్ళి సురేష్ బాబు గారితో ఈ సినిమా చాలా ఒక ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్ అండి, ఐమ్ గోయింగ్ టు డూ ఇట్ ఇన్ వెరీ షార్ట్ టైట్ బడ్జెట్లో చేద్దాం అనుకుంటున్నాను. 60 క్యాన్స్తో చేద్దాం అదే అనుకుంటున్నాను. అప్పుడు ఫిల్మ్ ఫిల్మ్ అండి అప్పుడు. సో మా కండిషన్ ఏంటంటే నువ్వు ఎన్ని రిహార్సల్స్ అన్న చేయి, కానీ టేక్ 1 ఓకే అయిపోవాలి. సో ఫస్ట్ టైం ఒక యాక్టర్కి మనం వస్తున్నప్పుడు మనకి ఏముంటుంది అంటే అర్థం, జనరల్గా కెమెరా ముందు మనం మాట్లాడుతుంటే మనకు తెలియదు ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా వస్తుందా రావట్లేదా, నేను కరెక్ట్ టైం ఇస్తున్నానా ఇవ్వట్లేదా, పండుతుందా పండట్లేదని తెలియదు. సో మనకు ఆ టైంలో వచ్చేటప్పటికి ఫస్ట్ షాట్ ఓకే ఇవ్వాలి, లేకపోతే సెకండ్ షాట్ ఇవ్వను అని మనకు చెప్పేటప్పటికి ఏమవుతుందంటే ఇంకా టెన్షన్ పెరుగుద్దని. సో ఐ థింక్ ఆ ప్రెషర్ తోటి రావటం కానివ్వండి. ఆ సినిమాలో మేము 1.5 డేలో సాంగ్, ఒక సాంగ్ లాస్ట్లో మాకు ఒక 4-6 క్యాన్స్ మిగిలిపోయినాయండి. సినిమా అంతా లిమిటెడ్. మా హైయెస్ట్ టేక్ ఆ సినిమాలో 3వ టేక్ అండి అంతే. దాని తర్వాత అలా లిమిటెడ్గా చేసుకుంటూ ఒక సాంగ్కి మాకు ఒక 4 క్యాన్స్ 5 క్యాన్స్ మిగిలిపోతే అప్పుడు ఏం చేద్దాం అనుకున్నామంటే మొత్తం రివర్స్లో చేద్దామని. పాట అంతా ఫస్ట్ సినిమా అండి, పాట రివర్స్లో పాడాలి. నరం నరం అని ఒక సాంగ్ ఉంటుంది. అది దానికి ఎక్కడో బడ్జెట్ లేదు, ఉన్న బడ్జెట్ 1.5 లాకే ఉందండి. సో అక్కడ ప్రాపర్టీస్ దానికి రావట్లేదు. అప్పుడు రవిబాబు గారు ఏంటంటే మీ ఇద్దరు నుంచున్నాం అక్కడ రామానాయుడు స్టూడియోలో డబ్బింగ్ థియేటర్ ఉంటుంది, మణిగారి థియేటర్. అక్కడ నుంచుంటే అప్పుడే జయం మందిరాకి ఒక కార్ ఏదో బ్లాస్ట్ అయ్యి ఆ కార్ అక్కడ పెట్టి ఇక్కడ ప్రాపర్టీస్ అంతా వేరే సినిమాల కోసం చేసినవి, సెట్లు వేసినవి అన్నీ డంప్ చేసి పెడుతున్నారు. సో రవి గారు వచ్చి ఒకసారి రా అని భూపేష్కి ఆర్ట్ డైరెక్టర్ అండి, ఆయన తీసుకెళ్ళి నాకు ఈ కారు కావాలి, ఈ కార్ని ఇలా కాలిపోయింది కదా దాన్ని కొంచెం పెయింట్ వేసి ఇలా వచ్చేబెట్టు, మెట్లు ఉన్నాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టు అని మొత్తం విత్ ఆల్ ద అంటే మాకు అక్కడ పడేసిన ఏదైతే ఉన్నాయో దాంతో మీ సాంగ్ చేయడం జరిగిందండి. ఆ సాంగ్ కూడా 1 డేలో చేసాం. అండ్ అది ఫస్ట్ సినిమా ఏంటంటే 36 ఫ్రేమ్స్లో పాడాలి నేను. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ అన్ ఎక్స్పెరిమెంట్. సో ఐ థింక్ నాకు ఆ బడ్జెట్ టైట్ అవ్వటం వల్ల లేకపోతే అంత ఆ ప్రెషర్తో చేయటం వల్ల అండి ఇట్ హెల్ప్ మీ అలాట్ ఇన్ అదర్ ఫిల్మ్స్. దాని తర్వాత నాకు అర్థమైపోయింది బడ్జెట్ ఎంత కంట్రోల్ చేయాలి. ఇంక్లూడింగ్ నేను మా కితకతలు చేసినప్పుడు అంటే చాలామంది అపోజ్ చేశారు. ఏంటి హీరో నరేష్ని పెట్టుకుని గీతా సింగ్ ఏంటి హీరోయిన్, సాంగ్స్ లేకుండా సినిమా తీయటువంటి, తెలుగు సినిమాలో సాంగ్స్ అనేది చాలా కీ కదా, ఎక్స్పెరిమెంట్ అవుతుందేమో, మంచి టైంలో ఉన్నప్పుడు కెరీర్ కొడుకు అంటే మా ఫాదర్నే నా దగ్గర అన్నారండి 2-3. అంటే నేను వెళ్ళి మా ఫాదర్ దగ్గర చెప్పా ఇలాగ కన్సర్న్ అండి అంటే ఆయన పెద్ద డైరెక్టర్, రెప్యూటెడ్ డైరెక్టర్, బట్ ఆయన ఇలా అడిగిన క్వశ్చన్స్ కరెక్టేనండి. సాంగ్స్ గురించి అడిగాడు, అమ్మాయి గురించి అడిగాడు, సినిమా బడ్జెట్ ఎలా వర్కౌట్ అవుతుందంటే ఏం చేద్దాం. అప్పుడు నేను ఎలాగో నేను ప్రొడక్షన్ చేస్తున్నాను కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మొత్తం కూర్చోనండి కితకథల్ని మేము నో హాలిడేస్, అదే హాలిడేస్లో షూటింగ్ కాదు, సాటర్డే సండేస్ అయితే షూటింగ్ ఉండదు, ఓన్లీ సింగిల్ బత్తాలో చేయాలి. అండ్ వీ మేడ్ ఇట్ 80 lakhs బడ్జెట్లో చేసాడు ఆ సినిమా. అండ్ వితౌట్ ఆ రెమ్యునరేషన్స్ నాన్నగారు అంటే ఏదన్నా తేడా వచ్చినా మా రెమ్యునరేషన్ పోవాలి అన్నట్టు దిగాం మేము. అండ్ ఆ సినిమా 8 crores కలెక్ట్ చేసింది. సో అంటే అదే చెప్తున్నాను కదండి, ఇట్ వాస్ లైక్ సూపర్ హిట్. సో ఆ బడ్జెట్ అన్నది కంట్రోల్ చేయటం అన్నీ నాకు ఫస్ట్ సినిమా నేర్పించింది అలాగే. అండ్ అందులో బంచ్ ఆఫ్ యాక్టర్స్ కూడా ఉంటారు, చలపతి గారు వీళ్ళందరూ, చంద్రబాబు గారు వీళ్ళందరూ కూడా మీకు యాజ్ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది వాళ్ళ సీనియర్ టైమింగ్స్ కానీ. కోట గారు, బర్నీ గారు, చాలా మంది అందరూ. ఫాదర్ మా ఫాదర్ క్యారెక్టర్ కోట గారు అండి. ఆయనకు అప్పుడు చిన్నప్పటి నుంచి ఎంత పరిచయం ఉన్నా కూడా అండి ఆయన వెన్ కోట గారు కెమెరా ముందుకు వస్తే ఇంకా డిఫరెంట్ ఆర్టిస్ట్ అయిపోతాడు, ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాడు ఆయన.
సో అంటే ఎంత ఉన్నా కూడా చనువు ఉంది అన్నీ ఉంది, బట్ ఎక్కడో తెలియకుండా రవి ఏం చెప్పాడు ఫస్ట్ టేక్లో ఓకే అయిపోవాలని. సో అది ఉందండి. మీరు ఇందాక అన్నారు చూసారు, ప్యాంట్ వేసుకుని చొక్కా వేసుకోబోయే, అది కరెక్ట్గా సీక్వెన్స్ జరుగుతుందండి. నానకరామగూడలో సెట్ వేసాం, ఇంటి సెట్, నా హీరో హౌస్ సెట్ జరుగుతుంటే ఆ షార్ట్ అప్పుడు కరెక్ట్గా వచ్చి కూర్చున్నారు సురేష్ బాబు గారు. వచ్చి కూర్చున్నారు. నేను ఆ రూమ్ నుంచి వచ్చి యాక్షన్ అన్నారు. నేను వచ్చి ప్యాంట్ వేసుకుని తక్కువ వేసుకుని తెంగరోడ్లా చెప్పానండి. మా నాన్న పిలిచారు వచ్చేసా అని చిన్న అమ్మాయికడిగా ఏంటో పాప యాస్టిస్గా చెప్పేసాడు ఏం ఫ్యాక్ట్ అంటే. ఆయన చెప్తే ఆయన గల్లు మంది నవ్వుతున్నారు. ఆయన నవ్వేసి ఎంత అయిపోయిన తర్వాత ఆయన వచ్చి లేదు నీ వాయిస్ చాలా బాగుంది. యాక్చువల్ రవి గారు వచ్చి ఎవరితో డబ్బింగ్ చెప్పిద్దామని, నీది కొంచెం నీ ఏజ్ కంటే మెచ్యూర్డ్గా ఉంది నీ వాయిస్, కొంచెం టోన్ డౌన్ చేసి ఎవరన్నా పెడదామని అంటే హీ ట్రైడ్ వేరియస్ వాయిస్ అండి. బట్ సురేష్ బాబు గారు వచ్చి లేదు, ఆ 3వ రోజు చెప్పారండి షూటింగ్ అప్పుడు, ఫస్ట్ టైం నన్ను చూడటం, వాయిస్ బాగుంది, డబ్బింగ్ నువ్వే చెప్పారని. సో మళ్ళీ ఆయన చాలామంది వాయిస్లు టెస్ట్ చేయటం ఉండే, రవి గారికి నచ్చకపోయి, దాని తర్వాత సురేష్ బాబుకి నచ్చకపోయి లాస్ట్ మళ్ళీ నాతోటే చెప్పించారని. అండ్ ఆ క్రెడిట్ కూడా ఏంటంటే, ఒకరోజు సురేష్ బాబు రివర్స్ వెళ్ళి వచ్చారు. వచ్చేటప్పటికి నేను వెళ్తున్నానమ్మా 10 డేస్లో వస్తాను, ఈ లోపల డబ్బింగ్ ఫినిష్ చేయాలని. ఈ లోపల రవి గారు వచ్చి రకరకాల వాయిస్లు టెస్ట్ చేస్తున్నారు. సో నేనేంటి వెళ్తున్నాను, కూర్చుంటున్నాను, డైలీ డబ్బింగ్ వెళ్తున్నాను, ప్రతి ఒక్కరిది చలపతిరావు గారు చెప్తుంటే అబ్జర్వ్ చేస్తున్నాను, కోట గారు చెప్తుంటే వెనకాల కూర్చుంటే నేను నేర్చుకుంటున్నాను నా డైలాగులు. ఆయన సడన్గా 10వ రోజుకి వచ్చారు. అప్పటికి ఇంకా వాయిస్ ఫైనలైజ్ అవ్వలేదు. రవి గారు కూడా ఎక్కట్లేదు కొత్త మిగతా టెస్ట్ చేసిన వాయిస్లు. ఏం చేద్దాం అనుకుని నేను సడన్గా వచ్చారు. వచ్చి ఈవినింగ్ 6 o'clock నేను రవి గారు ఉంటే అయిపోయింది నరేష్ డబ్బింగ్ అన్నారు. లేదు సార్ ఇంకా మొదలు పెట్టలేదు, చెప్పాను కదా 10 daysలో వస్తాను చేసేయాలని. నాకేం చేస్తుందో తెలియదు, పొద్దున్న వచ్చేటప్పటికి ఫినిష్ చేసేయాలి డబ్బింగ్ అన్నారు. ఇంకా నైట్ మీరు నమ్మరు, నైట్ 11ంటికి స్టార్ట్ చేశాను, మార్నింగ్ 5 o'clockకి డబ్బింగ్ ఫినిష్ చేశాను. ఫస్ట్ సినిమాకి 6 గంటల్లో డబ్బింగ్ ఫినిష్ చేశాను. అంటే ఆ అలవాటు కూడా ఏమైందంటేనంటే, రవి గారు నాకు చెప్పేవారు, లేదు నరేష్ నువ్వు ఒకవేళ నువ్వు చెప్పాల్సి వస్తే చూడు, అందరి దగ్గర చూసి. సో ఎవరు డబ్బింగ్ థియేటర్లు ఉంటే వెళ్ళిపోయి నేను కూర్చునేవాడండి, ఇంక్లూడింగ్ ఒక మన దాని ఏమంటారు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులకు కూడా, జూనియర్ ఆర్టిస్టులు ఎవరుకున్నా కూడా ఆ డైలాగులు అప్పుడు కూడా కంపెనీ ఆర్టిస్టులు ఎవరు చెప్పినా కూడా వెళ్ళి కూర్చునేవాడండి. సో నాకు చూసి ఏమైపోయిందంటే, ప్రతి డైలాగ్ నాకు ఫస్ట్ సినిమా కదండి అన్ని మెమరైజ్ అయిపోయినాయండి. సో ఆయన పొద్దున్న 5:30కి ఫినిష్ చేసి బయటకు వచ్చి కూర్చుంది అంటే సురేష్ బాబు గారు వచ్చారండి. ఆయన వాకింగ్కి వస్తారు. మార్నింగ్ నాయుడు గారి స్టూడియోకి వచ్చారు, రామానాయుడు గారి స్టూడియోకి వచ్చినప్పుడు చూసేటప్పటికి ఆయన వచ్చారండి. నేను లేచి వెళ్ళేటప్పటికి ఏంటి నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే, డబ్బింగ్ ఎప్పుడు ఇవాళ మొదలు పెడతా అంటే అయిపోయింది సార్ అన్న. ఆయన షాక్ అయ్యాడండి. సో అంటే ఆయనకు వచ్చి వీడు 5 గంటల్లో డబ్బింగ్ చెప్పడం ఏంటి ఫస్ట్ సినిమాకండి, అవునా అని లోపలికి వచ్చారు. వచ్చి ఇంజనీర్ని పిలిచండి, నాకు ఫస్ట్ రీల్ చూపించు, 3వ రీల్ చూపించు, ర్యాండమ్గా చిన్న చెకింగ్ కదా అన్నీ చెక్ చేసి క్లైమాక్స్ చూపించు, అది చూపించు, ఇది చూపించు, అన్నీ చూపించి, ఓకే అన్నీ బాగున్నాయి, ఓకే యూ కెన్ గో టేక్ రెస్ట్ అన్నాను. అంటే దట్ వాస్ అ ఫీలింగ్ అండి. అంటే అలాంటిది ఏమవుతుందంటే, సో ఇట్ వాస్ లైక్ అప్పటి వరకు నా వాయిస్ ఉంటుందా ఉండదో తెలియదు, సడన్గా నీ వాయిస్ ఉండాలంటే ఫినిష్ చేయాలన్నారు, ఆ గివెన్ టైంలో ఫినిష్ చేయాలి. సో ఇంకా అక్కడి నుంచి దట్ వాస్ అ ఛాలెంజ్ ఫర్ మీ అండి. సో అలాంటి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాను, ఇంకా అలాంటి దాన్ని ఒకటి విన్ అవుతూ వచ్చాను. సో ఎవ్రీథింగ్ ఇవాళ ఆ రోజు సురేష్ బాబు గారు రావటం, ఆ వాయిస్ బాగుందని చెప్పడం, లేకపోతే ఇవాళ నా వాయిస్ ఎవరో డబ్బింగ్ చెప్తూ ఉండేవారు. బట్ మీరు అన్నట్టు ఒక ఫస్ట్ సినిమానే ఒక 10 సినిమాల ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చింది. అంటే అందరికీ కొత్త కదా, నా సినిమాలో నేను కొత్త, రవి గారు కొత్త, కెమెరామెన్ కొత్త. ఎందుకంటే కెమెరామెన్ అప్పటి వరకు యాడ్ ఫిల్మ్ మేకర్ అండి, ఆయన వచ్చి ఫీచర్ ఫిల్మ్ చేస్తున్నారు. అప్పటి వరకు జింగిల్స్ చేసేవాడు అండి. రవి బాబు గారికి యాడ్స్, మ్యూజిక్ డైరెక్టర్గా చేసేవాడు ఆయన. పాల్ జేకబ్ అని ఆయన కొత్తవాడే. సో ఇంతమంది కొత్త వాళ్ళతో చేసేటప్పటికి అంటే అందరూ కరెక్ట్గా చేస్తాం అండ్ భయం ఉంటుంది కదండి. మీరు అన్నట్టు బడ్జెట్ లిమిట్స్, అవునండి బడ్జెట్ లిమిట్, బట్ అన్ని ఇవాళ చూస్తుంటానండి. ఆ సినిమా రైటర్ నివాస్ గారు అల్లరి నివాస్ అయిపోయింది, అల్లరి నరేష్ అయిపోయింది, అల్లరి రవిబాబు అయిపోయాడు, అల్లరి సుభాష్ని అయిపోయింది. సో అందరికీ అల్లరి అనేది బాగా నాకు కలిసి వచ్చిందండి. అంటే ఇంటి పేరు అయిపోయింది మాకు సినిమా తోటి. సార్ మీరు ఒక టైంలో బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ చేసేవారు. అంటే నాకు తెలిసి 2 షిఫ్ట్లో 3 షిఫ్ట్లో 4 షిఫ్ట్లో వర్క్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇయర్లీ ఐ థింక్ 5-6 ఫిల్మ్స్ మీవే ఉండేది ఆ ఇయర్లో, కొన్ని ఇయర్స్లో బాగా హెక్టిక్గా ఉండేది. బట్ అదే టైంలో కొంచెం నరేష్ షూటింగ్కి కొంచెం లేట్గా వస్తాడు, మార్నింగ్ అవర్స్లో కొంచెం లేట్ వస్తాడు అనేది కూడా నేను విన్నాను. సో మీరు ఒకవైపు అంత హెక్టిక్గా చేస్తుంటే ఇది ఎందుకు వచ్చింది సార్ అసలు? అదేంటి ఏం లేదండి. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే కమిట్మెంట్. అంటే మేము కూడా అలాగే డేట్లు ఇప్పుడు 1వ తారీఖు వరకు వస్తే 2వ తారీఖు నుంచి ఇంకొకరికి ఇచ్చేసారు. అంటే May 1st నుంచి 15th ఒకరికి ఇస్తే 16th నుంచి వెళ్ళిచ్చాం. మధ్యన గ్యాప్లు తీసుకోలేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి మనం అవుట్డోర్ వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా వర్షం రావచ్చు, ఆ ఒక్క రోజు సీక్వెన్స్ డిలే అవ్వచ్చు, 2వ రోజుకి రావచ్చు. లేదు అనేటప్పటికి నైట్లు ఎక్స్టెండ్ చేసేస్తాం.
ఓకే. సో నాకేంటి ఇక్కడ పొద్దున్న 7ంటికి రావాలి, నాకు 3ంటికి వదిలితే పొద్దున్న 7ంటికి ఎలా వస్తానండి నేను? కష్టం. అంటే ఎంత హ్యూమన్లీ ఇంపాసిబుల్ చూసుకున్నా కూడా నేను 1 డే 2 డేస్. అండ్ నేను అలాంటి టైంలోనే ఇప్పుడు ఒక 72 అవర్స్ వితౌట్ స్లీప్ పని చేశాను. ఇక్కడ మార్నింగ్ వచ్చి 2 సినిమాలు చేశాను. ఇక్కడ ప్రాణం చేస్తున్నాను, నైట్ షూటింగ్ ఉంది, ఇక్కడ సెట్ తీసేయాలి. అక్కడేమో కురుమ్ అని అల్లరి తమిళ్ వర్షన్ మార్నింగ్ వెళ్ళి అక్కడ షూటింగ్ అండి. ఫ్లైట్లో మధ్యాహ్నం నైట్లో ఈవినింగ్ ఫ్లైట్ తీసుకురావటం, మళ్ళీ వచ్చేసి ఇక్కడ చేసుకుని మళ్ళీ మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోయి అక్కడ స్నానం చేసి అక్కడ మేకప్ మ్యాన్ రూమ్లోనే అలా చేసిన రోజులు ఉన్నాయండి. దాని తర్వాత సంఘర్షణ ఉన్న సినిమా ఒకటి వచ్చింది, తమిళ సినిమా. అది మడత కాజా. ఆర్టిస్టులు అక్కడ అమ్మాయి స్వాతి ఎక్కడికి అబ్రాడ్ వెళ్ళిపోతుంది, 40 days రాదంటే నైట్లు అండి, అక్కడ నైట్లు అలా 72 days చేశాం. ఈ మధ్య కాలంలో మొన్న మీరు నా స్వామి రంగా కూడా మార్నింగ్ ఆవకడకు చేసి వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ నా స్వామి రంగా నైట్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున్న వెళ్ళాను. సో అంటే డెఫినెట్గా ఏమవుతుందంటారంటే లేట్ అనేటప్పటికి మనకు హెక్టిక్ వచ్చేటప్పటికి ఒక పాయింట్కి వచ్చేటప్పటికి యూ నీడ్ స్లీప్. మినిమం 6 hours 7 hours లేకుండా సర్వే అవ్వండి. అంటే అది అందరికి ఏంటంటే 3 hours 4 hours అంటే ఒక గంట లేట్ అయిపోతుంది, 2 గంటలు లేట్. సో దాన్ని డెఫినెట్గా అయ్యిందండి. బట్ వన్ థింగ్ ఆల్వేస్ మెయింటైన్ థింగ్ ఏంటంటే ఒక్కసారి సెట్కి నేను ఒక 9 7:30 8 అంటే ఒక 8 9కి వచ్చినా కూడా నేను అనుకున్న వర్క్ ఫినిష్ చేసి వెళ్ళిపోతాను. యాక్చువల్లీ దానికంటే అనుకున్న దానికంటే ఎక్కువ వర్క్ కూడా పెట్టిన రోజులు ఉన్నాయి. ఇనిషియల్గా అప్పుడు ఆ రోజు లైక్ ఏమైపోయిందంటే టూ మచ్ ఆఫ్ థింగ్, అంటే ఎక్కడ నా పర్సనల్ స్పేస్ లేదండి. ఐ కాంట్ గో టాక్ టు మై ఫ్రెండ్స్, బయటకు వెళ్ళడానికి లేదు. ఒక పాయింట్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వర్క్ చేసినా టూ మచ్ ప్రెషర్ అయిపోతుంది. అంటే అది ఎలా అయిపోయిందంటే పాయింట్, ఇవాళ షూటింగ్ వర్షం వస్తే బాగున్నాను, షూటింగ్ క్యాన్సిల్ అయిపోతే పడుకోవచ్చు, 1 2 గంటలు ఎక్కువ పడుకోవచ్చు అలా ఉందండి. అంటే ఐ థింక్ అది నేను ఎందుకంటే నేను ఓవర్ అంటే ప్లానింగ్ అలా చేసుకున్నాను. ఇట్స్ మై ఫాల్ట్ అండి, మైన్ అండ్ మై మేనేజర్స్ ఫాల్ట్ అండి. ఎందుకంటే ఇది అయిపోతుంది, ప్రిసైజ్గా అయిపోతుందని మనం అన్ని ప్రిసైజ్గా ఇచ్చుకున్నప్పుడు ఎప్పుడు అది అవ్వదండి. సో దాని తర్వాత అది ఒక్కటే నాకు మా ఫాదర్ కూడా చెప్తూ ఉండేవారండి, అది ఒక్కటే నీ మైనస్, ఇండస్ట్రీలో నీకు ఏం బ్యాడ్ లేదు, ఫుడ్ గురించి కానీ ఇంకోటి కానీ ఎక్కడ ఏం కంప్లైంట్స్ లేదు, నాన్ కంట్రోల్స్, ఇది ఒక్కటే ఉంది, అది మార్చుకోవాలని. సో దాన్ని మార్చుకుందామని ఇంకా ఐ చేంజ్డ్ ఇట్ అండి. ఆఫ్టర్ మై డాడ్ ఇదైన తర్వాత దట్ వాజ్ ఓన్లీ. ఇంకా ఇప్పుడు ఎవరు లేట్ గురించి మాట్లాడట్లేదు. నేను అందుకే అంటున్నా, మీ గురించి మీ కెరీర్ గురించి చూసుకుంటే అదొక్కటే నేను విన్నది. కొంచెం మార్నింగ్ అవర్స్లో చాలా లేట్గా వస్తాడు, 12కి 11కి వస్తాడు. అదే 12కి 11కి అంతంత లేదులేండి. అప్పుడు 7 7:30 కంటే 9కి వెళ్తేనే 9:30కి వచ్చారు. ఏంటి అని నేను విన్నది ఒకటి ఉంటుంది, లేట్గా అయిందండి. నా తప్పులు ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు ఆ రోజు యంగ్ ఆల్సర్ అండి, అక్కడ అందరికీ ఆ పాయింట్ ఏంటంటే యూ వాంట్ గో అవుట్ టు పార్టీస్, బయటకు వెళ్ళాలి, ఫ్రెండ్స్తో మీట్ అవ్వాలి, ఏదో మన లైఫ్ మిస్ అయిపోతున్నాం అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది కదండి, అందరూ ఎంజాయ్ చేస్తున్నాం మనం చేయలేకపోతున్నాం అని. సో అది ఐ థింక్ ఓవర్ ఏజ్ ఆఫ్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఐ గాట్ ఇట్ రైట్. మీరు అంటే అంత బిజీగా ఉన్న టైంలో కూడా మంచి పార్టీయింగ్, ఎంజాయ్, ఫ్రెండ్స్తో కలవడం, పార్టీస్ గట్రా అటెండ్ అయ్యేవారు అంట కదా ఆ టైంలో కూడా? అంటే పార్టీస్ అంటే జనరల్గా అంటే రెగ్యులర్ బేసిస్ ఏం మీకు ఇష్టం అని అంటే మాకు ఇష్టం, పార్టీయింగ్ ఇష్టం, అది ఒక ఏజ్ కదండి. అది ఐ థింక్ ఒక 2008-9 వరకే ఉంది ఆ ఏజ్. అది పార్టీ కూడా పోయిందండి తర్వాత. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే ఫస్ట్లో వెళ్ళినప్పుడు బాగుండేదండి, అంటే నేను యాక్టర్గా స్టార్ట్ అయిన తర్వాత యంగ్గా పెళ్ళి అవ్వకున్నప్పుడు వెళ్ళిపోయి పార్టీలకి. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఏమైపోయిందంటే నేను పార్టీస్కి వెళ్ళినప్పుడు కూడా సేమ్ క్వశ్చన్స్ అడగటం, ఎవరు ఏ సినిమా జరుగుతుంది, ఎవరు హీరోయిన్, ఎవరు. సో ఇది మీ దగ్గర మాట్లాడి ఇంకో టేబుల్కి వెళ్తే మళ్ళీ అక్కడ వాళ్ళు అదే క్వశ్చన్. సో అక్కడ ఎక్కడో తర్వాత మోర్ ఆఫ్ అంటే ఎక్కువ మంది ఉన్నా కూడా క్రౌడ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఇంకా పార్టీస్ అంటే ఇప్పుడు బేసిక్గా ఏంటంటే హౌస్ పార్టీస్ ఇష్టం అండి. ఎవరినైనా ప్లెజెంట్కి వెళ్ళి నాకు లౌడ్ మ్యూజిక్ల తోటి అలాంటివి నాకు కష్టం అండి. వెళ్ళి లాంజ్లో కూర్చున్నాము, హ్యాపీగా కూర్చున్నాం, 2 hours కూర్చున్నాం, బయట ఎంజాయ్ చేసి వచ్చేయాలని. అప్పుడైతే అసలు 3 వరకు 4 వరకు రేపు షూటింగ్ లేదంటే ఇంకా నైట్ అంతా పార్టీ లేదు. ఐ థింక్ దట్స్ అన్ ఏజ్ అండి, ఏజ్ తోటి అన్ని మారుతుంటాయి కదండి ప్రిఫరెన్స్. అండ్ ఒక టైంలో మీరు బ్యాక్ టు బ్యాక్ హిట్లు, సూపర్ హిట్లు కొట్టుకుంటూ వచ్చారు కామెడీ హీరోగా. మధ్యలో ఎక్స్పెరిమెంట్లు కూడా చేస్తారు, నేను, ప్రాణం లాంటి సినిమాలు. ఇప్పుడు అందరూ మిమ్మల్ని అంటే డిఫరెంట్ ఫిల్మ్ చేస్తున్నాడు, సీరియస్ రోల్స్ అని అంటున్నారు, మాట్లాడుతున్నారు. బట్ మీరు ఆ టైంలోనే చేస్తారు ప్రాణం, నేను లాంటి సినిమాలు. ఫిట్టింగ్ మాస్టర్, ప్రాణం, నేను కానీ కామెడీ సినిమాలు చేసుకుంటూనే ఆడలేదండి. అప్పుడు ఏమైపోయిందంటే నేను చేసిన సీరియస్ సినిమాలు ఏం ఆడలేదండి, ఒక గమ్యం తప్ప. గమ్యం ఐ థింక్ గమ్యం వాజ్ ద బ్రేక్ అండి. ఎందుకంటే అప్పటి వరకు అన్ని సినిమాలు నేను ఏంటంటే ఏదో అంటే నేను కూడా కొన్ని కాంట్రాస్ట్ చేశానండి. నా 5వ సినిమా ప్రాణం చేశానండి, అదే రీఇన్కార్నేషన్ లవ్ స్టోరీ, అది చేశాను. 9వ సినిమా నేను సినిమా చేశానండి. దాని తర్వాత ఎక్స్పెరిమెంట్లు అండి, అంటే అప్పుడు దాని తర్వాత నేను రాజీవ్ గారు వచ్చి కథ చేస్తుంటే ఒక విశాఖ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు సడన్గా రాజమౌళి గారు వచ్చి కథ విని, ఎప్పుడు నరేష్ హీరోగా చేస్తుంటే రాజీవ్ విలన్గా చేస్తాడు కదా, క్యారెక్టర్స్ మారిస్తే ఎలా ఉంటుంది అని నేను విలన్గా చేయటం. సో ఐ థింక్ అప్పటికి ఇంకా నాకు నన్ను ఏ స్లాట్లో చూస్తానికి ఇష్టపడ్డారు జనాలు అనేది నాకే తెలియలేదు. ఆ టైంలో ఐ వాస్ ట్రయింగ్ టూ మెనీ థింగ్స్.
సో ఐ థింక్ ఒక 2002లో 3లో చేశానండి నేను సినిమా. నేను అది కితకితల తర్వాత కొంచెం లేటర్ ఆఫ్టర్లో ఎప్పుడు ఒక 2008లోనో 7లోనో చేస్తుంటే ఆ సినిమా రిజల్ట్ కూడా బీన్ డిఫరెంట్ థింగ్. ట్రూలీ అంటే నేను మాత్రం చాలా మీరు బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టేశారు ఇప్పటికీ. టిల్ నో మీ బెస్ట్ క్యారెక్టర్స్లో అదొకటి. అవునండి. అండ్ మీరు అన్నట్టు ఇందాక గమ్యం గురించి వస్తే మీకు నంది అవార్డు తీసుకొచ్చిన సినిమా స్పెషల్ అప్రిషియేషన్. ఆ టైమింగ్ కూడా భలే ఉంటుంది. గాలి సీన్ క్యారెక్టర్ కానీ బాగా ఎంజాయ్ చేశారండి ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు కానీ, క్రిష్ గారు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు కానీ. అది గమ్యం అసలు లాంగ్ స్ట్రగుల్ అండి. ఎందుకంటే ఆ సినిమా నేను 2003లో కదమన్నానండి. నేను సినిమా జరిగిన తర్వాత నాకు వచ్చి అప్రోచ్ అయ్యి ఆ సినిమా మయూరిలో ఎక్కడ ఆడుతుంటే చూసి నా గాల్సింది దొరికాడని ఫిక్స్ అయ్యాడండి క్రిష్. వచ్చి 2003 నుంచి దెన్ మీరు ఒక ప్రొడ్యూసర్ అనుకున్నామండి. ఆ ప్రొడ్యూసర్ తర్వాత లేదు నేను చేయలేనంటే ఇంకో ప్రొడ్యూసర్, అలా 7 ప్రొడ్యూసర్ల దగ్గర మారింది. గాలి సీన్ మాత్రం మారలేదు కానీ హీరో క్యారెక్టర్ మారుతూ వచ్చినాయండి. అటెల్లర్ ఆఖరికి ఒక పాయింట్ వచ్చేటప్పటికి 2007 అంటే 2003లో స్టార్ట్ అయిన జర్నీ అండి అది. 2007లో ఇంకా క్రిష్కి అంటే గేవ్ హోప్స్ అండి. నేను 3 సంవత్సరాలు నా కెరీర్ వదులుకుని యూఎస్ నుంచి వచ్చాను, ఇక్కడ ఏంటి నాకు అవ్వట్లేదని వాళ్ళ బావగారు శ్రీనివాస్ గారు ఇన్వెస్ట్ చేసి దెన్ ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్టైన్మెంట్లో వాళ్ళే ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు దిగారు. అది దిగిన తర్వాత ఫస్ట్ షెడ్యూల్ జరిగిందండి, మళ్ళీ ఆగింది. ఫినాన్షియల్ అంటే ఒక 5 లక్షలు రావటం, 4 రోజులు షూటింగ్ చేసుకుంటాం, మళ్ళీ 10 రోజులు గ్యాప్ రావటం, మళ్ళీ ఎప్పుడో డబ్బు రావటం, అలాగా. సో 17 months చేసామండి ఆ సినిమా. సో వేరియస్ అంటే నేను పర్సనల్గా అయితే ఎంజాయ్ చేశానండి. అంటే నాకు బాగా గుర్తున్నది కూడా, ఒకరోజు నేను హరిహన్మల్ గారు అక్కడ తలకోన అక్కడ రంపచోడవరం ఫారెస్ట్లోకి వచ్చింది, ఫైట్ లాస్ట్ క్లైమాక్స్ జరుగుతుంది. ఆ రోజు అనుకున్నప్పుడు మేము క్లైమాక్స్ ఏంటంటే ఫుల్ ఫస్ట్ నుంచి అనుకున్నప్పుడు డిజైన్ చేసుకున్నప్పుడు వర్షం అనుకున్నాను. మేము వెళ్ళేటప్పటికి అక్కడ వర్షం పడుతుందండి. ఫస్ట్ డే సెకండ్ డే షాకులు కొడుతున్నాయి, ఎన్ని సప్లై అవ్వట్లేదు, కష్టం అనుకున్నామండి. సో 3వ రోజు నుంచి ఇంకా వర్షం పడినా కూడా చేసేద్దామని న్యాచురల్ రెయిన్తో స్టార్ట్ చేసామండి. మా టెన్షన్ ఏంటంటే వర్షం వస్తుంది అంటే చాలా బాగుందండి. ఎందుకంటే మనకి రెయిన్ హోస్లో వేస్తుంటే ఓన్లీ కెమెరా ఫోర్గ్రౌండ్ మధ్యలో తెలుస్తుంటుంది, వెనకాల బ్యాక్గ్రౌండ్లో తెలియదండి. సో వర్షంలో చాలా బాగా వస్తుంది అనుకున్నాం. ఇప్పుడు ఏంటంటే క్రిష్కి ప్రొడ్యూసర్ కాబట్టి నా దగ్గరకు వచ్చి, మచ్చా మనం డైలీ హోస్ట్లు తెప్పిస్తున్నాం, హైదరాబాద్ని తెప్పించాం, వర్షం వల్ల వాడతలేదు, దానికి బత్తాలు పెడుతున్నాయి, పంపించేద్దాం అంటే, కాదు క్రిష్ నేను హరివన్మల్ గారు, ఒకవేళ వర్షం అయిపోతుంది, ఒక గంట అయిపోతే ఏం చేస్తాం, మన హోస్ట్లు కావాలి కదా. సో అలాగా 9 days 10 days చేస్తాను. ప్రతిరోజు ఈ క్వశ్చన్స్ తనకి ఫస్ట్ టైం కాబట్టి అండి యూస్ టు కమ్ అండ్ ఆస్క్ మీ అండి. అడిగినప్పుడు అలా 9 రోజులు చేస్తే ఎందుకు ఇంకా పంపించేద్దాం నరేష్, అనవసరం కాదు బత్తాలు కడుతున్నా అంటే 9వ రోజు సడన్గా సగం ఆగిపోయింది వర్షం. నేను చెప్పా, చూసాము మా మధ్యం పంపించుంటే అయిపోయామన్నామని. ఆ రోజు అలా నా బర్త్డే రోజు డెత్ సీన్ అండి తీయటం, క్రిష్ బాగా ఫీల్ అయ్యాడు ఆ రోజు. అంటే అనుకోకుండా 29th చేయాల్సింది నా బర్త్డేకి వచ్చిందండి. ఆ రోజుతో నేను వెళ్ళిపోవాలి, నెక్స్ట్ డే విశాఖ ఎక్స్ప్రెస్కి జాయిన్ అవ్వాలి. 1వ తారీఖు నుంచి 6 డేట్లు ఇచ్చామండి. మచ్చా ఏమనుకోవద్దు బర్త్డే రోజున అంటే, ఏం పర్లేదు మచ్చా, అమితాబ్ బచ్చన్ గారు కూడా అదే సినిమాలో చేశారంట ఆయన, ఆ సినిమా పెద్ద సూపర్ హిట్ అయింది అని. సో అలా ఉండేదండి. నేను ఇందాక హరిహన్మల్ గారి గురించి చెప్తున్నాను. కూర్చొని మాట్లాడుకుంటే, లేదు ఆయన ఏంటంటేనండి ఆ సినిమా 7 o'clock మార్నింగ్ స్టార్ట్ అయ్యేదండి, 11:30కి ఆపేసేవారు, మళ్ళీ 2:33కి షూటింగ్ స్టార్ట్ అయ్యింది. టాప్ లైట్ ఉన్నప్పుడు నేను చేయను అని ఫస్ట్ నుంచి పెట్టుకున్నాడు. ఆ సినిమా ఆయన ఏంటంటే ట్రావెల్ సినిమా, టాప్ లైట్లు ఉంటే బర్న్ అయిపోతుంది, ఆర్టిస్టుల ఫేసులు బాగోవు, నాకు న్యాచురల్ అంటే ఈ టైంలో చేద్దాం అనుకుని చేశాను. ఇలా కూర్చొని మాట్లాడుకుంటే ఒకరోజు ఏదో మాట్లాడుతుంటే, ఈ సినిమాతో నేను నంది అవార్డు పడతాను, నేషనల్ అవార్డు పడదాం అనుకుంటున్నాను అన్నాడు. ఏమంటే నాకు 50 రోజులు ఆడితే చాలు, నాకు ఏ అవార్డులు వద్దనుకున్నాను అని ఊరికి అన్నానండి. నాకు నంది అవార్డు కూడా వద్దండి, 50 రోజులు ఆడితే సినిమా చాలు, నాకు పెట్టినోడికి డబ్బులు రావాలి, మనకు మంచి సినిమా హిట్ అవ్వాలనుకున్నాను. ఆ సినిమాకి నంది అవార్డు రావటం. అప్పుడు ఆయన ఫోన్ చేసి గాలి అని పిలిచాడు. ఏం గాలి బాబు, ఆ రోజు వద్దు, నాకు నేషనల్ నంది అవార్డు వద్దని వీళ్ళు నంది అవార్డు కొట్టావు కదా అని. అంటే సినిమా అది వాస్ లైక్ ఆబ్వియస్లీ అండి, అంటే దానికోసం ఆ సినిమాని మనం దాన్ని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదండి వస్తుందండి. అలా సడన్గా వచ్చేటప్పటికి ఇట్ వాస్ సర్ప్రైజ్ ఫర్ మీ. బట్ మీ కెరియర్లో అది వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ అండి. అండ్ ఈ ఆ ఒక్కటి అడగనే టైటిల్ తీసుకున్నారు నాన్నగారి సినిమాల నుంచి. అలాగా మీకు యాజ్ యాక్టర్గా, యాజ్ ఎ హీరోగా ఏదైనా నాన్నగారి సినిమాలను రీమేక్ చేయాలనేది ఏదైనా ఉండిందండి? ఏదైనా చేయాలనిపిస్తే ఏం చేస్తారు? కొన్ని చేయనండి, ఏమి చేయను, టచ్ చేయరా? ఎందుకంటే డెఫినెట్గా ఆయన చేసినంత, ఎందుకంటే టైమింగ్ అండి, 1 2 ఇప్పుడు జంబలేడు బొమ్మ లాంటి సినిమా చూస్తానండి. ఆయన సినిమాలు ఎవడు గోలాడు చూసిన, జంబలేడు బొమ్మ చూసిన 40 మంది నుంచి 30 మినిమం 30 మంది ఆర్టిస్టులు ఉంటారు, కమెడియన్స్.
సో అంతమంది కమెడియన్స్ని వాళ్ళందరిని రీక్రియేట్ చేసి వాళ్ళకందరికి ఇంపార్టెన్స్ మీరు ఎవరికి తగ్గదు. మీరు ఎవడు వాళ్ళకి బయటకు చూస్తే ఎల్బి శ్రీరామ్ గారికి ఇంపార్టెన్స్ ఉంటుంది, జయప్రకాష్ రెడ్డి గారికి ఇంపార్టెన్స్ ఉంటుంది, కృష్ణ భగవాన్ గారికి ఇంపార్టెన్స్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుందండి. సో అక్కడ బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి మీరు మాట్లాడుకుంటారు, ఆ పేరుతో మాట్లాడుకుంటారు. సో అన్ని క్యారెక్టర్స్ రాసేవాళ్ళు కావాలి. సో డెఫినెట్గా ఆయన సినిమాలు అయితే ఏమీ చేయనండి. బట్ నాన్నగారు ఉన్నప్పుడు అనుకున్నామండి, అలీబాబా డజన్ దొంగలు చేద్దాం, డజన్ దొంగలు కదా, డజన్ దొంగలు చేస్తే ఎలా ఉంటుందని ఒక ఐడియా అనుకున్నాను, వేగ్గా అనుకున్నాం, 2-3 అనుకున్నాం కాదండి. బట్ నాన్నగారు తీసిన క్లాసిక్ అండి. ఇవాళకి కూడా ఇప్పుడు జంబలెడ్డి మొన్న కూడా నా ఫ్రెండ్ యూఎస్ నుంచి ఎవరో ఒకళ్ళు పంపించింది, బ్రహ్మానంద గారు వీడియో గెటప్ పంపించి ఆ సీక్వెన్స్ చూసుకుని నవ్వుకుంటున్నారు. అంటే దాన్ని ఇంకా క్లాసిక్స్ ఉంది. సో అవి ముట్టుకోకుండా ఉండడం బెటర్ అండి. సో మీరు అన్నట్టు నాన్నగారి విషయం వచ్చింది కాబట్టి, మీరు ఒక టైంలో మంచి మంచి హిట్లు కొట్టారు, నాన్నగారు డైరెక్షన్లో మంచి మంచి సూపర్ హిట్లు కొట్టారు. తర్వాత ఒక టైంలో కామెడీ సినిమాలు చేసినా వర్కౌట్ అవ్వలేదు మీకు ఒక ఫేజ్లో. ఆ టైంలో అందరూ ఏంటంటే ఈవీ గారు లేనందుకే నరేష్కి కొంచెం ఫ్లాప్లు వస్తున్నాయి, ప్రాపర్గా ల్యాండ్ అవ్వట్లేదు సినిమాలు, కామెడీ సినిమాలు. ఆయన ఉంటే బాగుండేది, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేవాడు, కామెడీ సినిమాలతో ఇంకా బాగా చేసేవాడు. ఇంకా అప్పటికే మీరు హిట్లు కొట్టారు. బట్ ఆ టైంలో ఫేజ్లో సో మీ వర్షన్ ఏంటి సార్? మీరు ఎలా ఉండేది ఆ ఫేజ్లో? నాన్నగారు ఉంటే ఇంకా మంచి హిట్లు పడేవి, బాగుండేది. ఇంకా అలానే కదా, మా నాన్నగారు కూడా ఫ్లాప్లు తీశారండి. అంటే ఇప్పుడు ప్రతి సినిమా అంటే ఇప్పుడు ఆయన 51 సినిమాల్లోనండి ఆయన కూడా ఒక ఫస్ట్ సినిమానే ఫ్లాప్ అయింది, చెవులపు స్టార్టింగ్. సో ఇక్కడ ఎవ్రీవన్ అండి, అంటే ఆయన కొన్ని అప్పుడు 6 పద్ధతులు సినిమా చేసినప్పుడు ఐ వాజ్ నాట్ ఎక్సైటెడ్ అండి. నేను ప్రొడక్షన్ చూసుకునే ఉన్నప్పుడు వద్దంటే నాకు అంటే ఆంథాలజీ బాగుంటుందంటే నేను అంటే ఇంకా చాలా ఇప్పుడు వస్తున్నాయండి ఆంథాలజీ. అప్పట్లో మీరు టూ ఎర్లీ అవుతుందండి. అంటే ఏంటంటే నాకు కథగా చెప్పినప్పుడు 6 కథలుగా ఉన్నాయండి అన్నాను. ఏంటంటే 6 సీరియల్ చూసినట్టు ఉందండి. ఫస్ట్ ఒక కథ చెప్తున్నారు, సెకండ్ ఒక కథ చెప్తున్నారు, నాకు ఎప్పుడు మిక్స్ అవుతుంది. ఏం మిక్స్ అవ్వట్లేదండి, డిఫరెంట్గా ఉన్నాయి. హాఫ్ అన్ అవర్ స్లాట్స్ లాగా ఉన్నాయి. నాకు ఒకటి టెలివిజన్ సీరియల్ చూస్తున్నట్టుంది నాకు అని చెప్తే లేదు దెన్ అగైన్ ఆ డౌట్ వచ్చి మళ్ళీ డౌన్ సైజ్ చేశాను బడ్జెట్. ఆయనకి ఏంటంటే ఆయన నమ్మేశారు. ఆయన ఒక్కసారి ఆయన నమ్మిన తర్వాత మనం నో చెప్తే ఆయన చాలా కోపం వస్తుంది అని ఫాదర్కి. సో అలాగా చేసినవి ఉన్నాయండి. దాని తర్వాత బట్ ఆ బడ్జెట్లో చేసి డిడ్ వెల్ అండి. సో ఇప్పుడు ఆయన సినిమాల్లో కూడా కొన్ని మగరాయుడిని ఫ్లాప్లు ఉన్నాయండి. అంటే ఇక్కడ ఎవరు గొప్పగా తీస్తాం. ఇప్పుడు ఆయన ఉన్నారంటే ఇప్పుడు మీరే అనవచ్చు, ఇప్పుడు ఆయన ఒకవేళ బతుకుని ఉంటేనండి ఈవి గారికి ఇప్పుడు కొత్త ఏజ్లోకి ఆయన ఎమడలేకపోతున్నాడు, ఇంకా పాత స్టైల్ ఆఫ్ మేకింగ్లో ఉండిపోయాడు అని అంటారేమో. సో ఇట్స్ ఆల్ అబౌట్ దట్ అండి. అంటే మనుషులు లేకపోతే మీతో స్ట్రెంత్ ఎక్కువ కదా, మీతో వరుస ఎక్కువ హిట్లు కదా. ఏడేనండి నేను చెప్పేది, 7 సినిమాలు చేశాను. బట్ నేను నాగేష్ రెడ్డి గారితో 3 సినిమాలు చేశానంటే, దేవి ప్రసాద్ గారితో 2 సినిమాలు చేశాను, చాలా మందితో. ఇప్పుడు అలాంటి ఇది కాదు కదండి. అంటే నేను డెఫినెట్గా కెరియర్గా నాకు 11లో ఆయన ఇదే అయ్యారండి. 11లో హిట్లు ఉన్నాయండి, 12లో కూడా హిట్లు ఉన్నాయండి. సుడిగాడి తర్వాత నాకేమైందంటే నేను కొంచెం మెట్టు పెరగాలి. ఎందుకంటే సుడిగాడు అన్నది బాగా క్రాస్ చేస్తుందంటే నెంబర్స్ కూడా బాగా కలెక్ట్ చేస్తుంది. సో నెంబర్స్ కలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, బిజినెస్ ఒకేసారి పెరిగింది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే, ఇందాక మీరు అడిగినట్టు రవి గారు వచ్చి ఎప్పుడు చెప్పారండి, ఒక ఎక్స్పెరిమెంట్ సినిమా చేద్దాం ఒకటి ప్రాస్థెటిక్ తోటి, ఒక లడ్డు బాబు ఒక అన్ని సినిమా చేద్దాం, చాలా ఎఫర్ట్ పెట్టిన సినిమా. ఆ సినిమా కోసం 1.5 year కష్టపడ్డామండి. అండ్ కామెడీలో కొత్తగా చేయాలి అంటే, అప్పటికి నేను కామెడీ వదలలేదండి, కామెడీలో ఇంకేం చేయాలి అని యాడ్ చేద్దాం ఎక్స్పెరిమెంట్ చేశాను. ప్రాస్థెటిక్ అండి, అది అయిపోయింది. దాని తర్వాత మన యాక్షన్ 3D చేసామండి. సో కామెడీ సినిమా 3Dలో చేయటం, అది 2.5 years పెట్టిందండి. సో 2 సినిమాలు యాక్షన్ 3D అన్నది నార్మల్ ఫార్మాట్లో చేస్తుంటే మంచి హిట్ అయ్యేదండి. అండ్ లడ్డు బాబు వన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూటర్ చెప్పడం ఏంటంటే, సార్ మీ సినిమా మీరు ఉన్నారని కొన్నామండి, సినిమాలో మొత్తం మీరు లడ్డు బాబు ఉన్నాడు, ఎవరికో మీరు డబ్బింగ్ చెప్పినట్టుంది కానీ మిమ్మల్ని చూస్తున్నట్టు మాకు అనిపించలేదండి. అంటే అది నాకు జెన్యున్గా అనిపించింది అండి. ఎందుకంటే సినిమా చేసిన రోజు ఏ రోజు మాకు నరేష్ అన్నవాడు ఇప్పుడు వరకు సన్నగా ఉన్నాడు కదా, లావుగా ఉంటే ఎలా ఉంటుంది, అది ఎంజాయ్ చేస్తారు అనుకున్నాం కదండి. బట్ అతను అని ఆడియన్స్కి అతను చెప్పేదాకా నాకు అర్థం లేదండి. అంటే ఆయన ఒక ఈక్వేషన్ చెప్పాడండి, అసలు డిస్ట్రిబ్యూటర్ కాబట్టి హీ నోస్ అండ్ హీస్ డన్ ఫిల్మ్స్ కాబట్టి అండి. లేదు సార్, మీరు ఈ సన్నగా ఉండేవాడు నరేష్గా కనిపించాల్సింది, లావుగా ఉండ నరేష్ కనిపిస్తే బాగుండేది సార్. మీరన్నీ తెలియట్లేదు సార్, అది ఎవరికో మీరు డబ్బింగ్ చెప్పినట్టుందని. సో దెన్ ఐ థాట్ ఓకే, దాట్ వాస్ అగైన్ అ మిస్టేక్. ఎందుకంటే నన్ను చూడటానికి వచ్చినప్పుడు నేను నా మొహన్ మోసేసుకుని ఇంకొకటిలాగా క్రియేట్ చేసేటప్పటికి ఆడియన్స్కి దే డిడ్ంట్ వాంట్ టు కమ్ సీ దట్ అదర్ గై.
దే వాంటెడ్ టు సీ మీ బేసిక్గా. మీరు అన్నట్టు మీ కెరియర్లో కామెడీ జోనర్లో చేసిన బిగ్గెస్ట్ హిట్లు అయినాయి, అవును. సూపర్ హిట్లు అయినాయి. బట్ మీరు Experimental కూడా అలాగే ఉన్నాయి. ఎక్స్పెరిమెంటల్ చేస్తేనే వర్కౌట్ అవ్వలేదు ఎందుకో. అవును. చాలా చేశారు మీ కెరియర్ చూసుకుంటే, ఎక్కువ ఎక్స్పెరిమెంట్లే కనిపిస్తాయి. కామెడీ హీరో అనే ముద్ర ఉంది కానీ అవునండి. ఎక్కువ ఎక్స్పెరిమెంటల్ చేశారు. అవునండి. అండ్ అదేనండి, కష్టపడి బాగా ఇష్టపడి చాలా ఈ సినిమాతో నా లైఫ్ మారిపోద్దాను నేను సినిమా చేశాను. అదే ఆడుతూ పాడుతూ చేసిన కితకితలు హిట్ అయిపోయింది. చూడండి, అంటే దాని పెద్ద కష్టమేమీ లేదు కితకితలకి. ఇప్పుడు మీరు లడ్డు బాబు కూడా ఎంత కష్టపడ్డారు, ఎంత ఫిజికల్గా కష్టపడ్డాను. నా హెల్త్ ఇష్యూస్ అయినాయి. దాని తర్వాత నాకు వెయిట్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోయినండి నాకు. ఎందుకంటే 33 kgs వేసుకుని ఉన్నానండి పొద్దున్న సాయంత్రం దాకా. మార్నింగ్ 4:30కి వెళ్తే మేకప్ 10:30, 11కి అయ్యేదండి. 6 గంటలు అలా కూర్చుని ఉండాల్సింది. అంటే మొత్తం పట్టేస్తుంది వెయిట్. అంటే మీకు ఒకే పొజిషన్లో కూర్చుని కదలకుండా, ప్లస్ మనకి ఏంటంటే ఇక్కడ అంతా దేశేసేటప్పటికి ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుందండి. ఆ ఇచ్చింగ్ మనకి దురద వస్తుంది కానీ గోకోలేదు, ఎంత ఉంటుంది లేరు. సో ఇట్ వాస్ లైక్ హెల్త్ కానివ్వండి, ఫుడ్. ఎందుకంటే మార్నింగ్ 4 o'clock కాఫీ టీ తాగి ఉండండి, లిక్విడ్స్ తప్ప ఇంకా తినడానికి లేదండి. ఎందుకంటే ఏదైనా నోట్లో పెడితే ఇక్కడంతా కట్ అయిపోద్ది. అది ఒకటి 25,000 అండి. అక్కడ లండన్ నుంచి తెప్పించాం. సో దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, అది చెరగకుండా చూసుకోవాలి. సో అది దాని తర్వాత యాక్షన్ 3D అండి. దాదాపు అది 3D మోడల్ మనకి అర్థం అవడానికి టైం పట్టింది. షార్ట్కి 1-2 గంటలు పట్టేసేదండి. సో ఆ సినిమా మేము 2.5 years చేసాం, తెలుగు తమిళ్ అనుకుని. ఐ థింక్ దోస్ ఆర్ ద ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్స్. అండ్ ఈవెన్ యాక్షన్ నాకు చాలామంది చెప్పారండి, ఇంక్లూడింగ్ అనిల్ గారు. మీ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు కూడా అనుకున్నామండి, ఈ 2D ఫార్మాట్లో చేస్తుంటే ఈ సినిమా ఫాస్ట్గా అయిపోయేదండి, హిట్ అయిపోయేదండి, బడ్జెట్ కూడా కంట్రోల్ అయ్యేది. 3D అనుకుని మనం వెళ్ళాం. ప్లస్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏంటంటే అన్ని 3D స్క్రీన్స్ లేవండి మనకి. సో ఇట్ హాస్ మళ్ళీ తెలియకుండా 2Dలోనే, అంటే 90% ఒక 10 థియేటర్లు 3D ఉంటే 90 థియేటర్స్ 2Dలోనే వేసేవాడి. సో దోస్ వర్ ద ఎక్స్పెరిమెంట్లు అండి. దాని తర్వాత అనిపించింది ఇంకా ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు అని ఆపేసానండి. ఇంకా ఒక టైంలో అదే నేను ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 5-6 సినిమాలు రిలీజ్ అయ్యాయి, హ్యాపెనింగ్ హీరోగా ఉండేవారు. ఈ మధ్య కొంచెం అంటే లిమిటెడ్గా అనిపిస్తుంది. ఒక 1 or 2 ఇయర్కి 1 or 2 ఫిల్మ్స్ వస్తున్నాయి. మార్చి నుంచి చూసుకుంటే చాలా గ్యాప్ వచ్చేసింది. మళ్ళీ అలా నరేష్ ఈ ఇయర్ నుంచి ఒక 3-4 ఫిల్మ్స్తో 4 ఫిల్మ్స్ ఉంటాయండి. అంటే ఇట్ వాస్ నాట్ అ ప్లాన్ అండి. అంటే కొన్ని అంటే మీకు అందరికి తెలిసిందే, ఎందుకంటే మీ సినిమాల ద్వారానే ఎక్కువ ఫీడింగ్ ఉండేది ఆర్టిస్టులకు కానీ సినిమాలకు కానీ. టైంలో నాంది తర్వాత నేను స్టార్ట్ అవ్వాల్సింది నా రెండో సినిమా సభకు నమస్కారం అండి. కదంతా అయిపోయింది, అంతా ఆల్మోస్ట్ షూటింగ్ వెళ్తున్నప్పుడు సతీష్ గారు కదండి ప్రొడ్యూసర్, ఆయన చనిపోయారు కదండి, వంశీ కదండి, మహేష్ కోనేరు గారు. ఆయన కరెక్ట్గా ఇంకో 10 రోజులు షూటింగ్ వెళ్ళకముందు ఇది అయ్యారండి. సో దెన్ ఆ ప్రాజెక్ట్ అక్కడ అయిపోయింది. దాని తర్వాత ఇట్ టుక్ టైం అండి. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ డేట్లు ఇచ్చేసాం, అందరూ డేట్లు కలెక్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఇప్పుడు ఏం చేస్తారు, ఎవరు చేస్తారో తెలియదు అని దాన్ని పట్టుకుని హోల్డ్లో పెట్టండి. దాని తర్వాత మారేడుమిల్లి ప్రజానికం మళ్ళీ ఆ కథ విని టైం పట్టిందండి. కోవిడ్ 2 సంవత్సరాలు అందరికి గ్యాప్ ఇచ్చిందండి. బట్ ఈ సంవత్సరం డెఫినెట్గా ఇప్పుడు నా స్వామి రంగం మొన్న సంక్రాంతికి రిలీజ్ అయిందండి. సమ్మర్లో ఆవకటకు వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ బచ్చల మళ్ళీ ఉంటుందండి, జూలై కానీ ఆగస్ట్ కానీ. డిసెంబర్లో ఇంకో సినిమా వస్తుంది. సో 4 సినిమాలు అండి. అల్లరి ఈజ్ బ్యాక్ అనేది పర్ఫెక్ట్ ఉంది ఇప్పుడు. లేదండి, అంటే నాకు కూడా చేయాలని ఉందండి నెంబర్ ఆఫ్. బట్ కొంత ఏమైపోయిందంటే నేను బికమ్ చూజీ అండి. కొంత వచ్చిన తర్వాత అన్ని సినిమాలు మనకు చేయకూడదు, నచ్చినవి చేయాలి. అంటే ఒకటండి, ఇప్పుడు కథ మనం విన్నప్పుడు ఇది హిట్టా, సూపర్ హిట్టా, ఫ్లాపా, ఎక్స్ట్రాడినరీయా, లేకపోతే కల్టా, క్లాసిక్ అవుతుందో తెలియదండి. మనం ఎక్స్పెక్ట్ మనకు నచ్చింది చేయాలండి. సో అలాంటి ఆబ్లిగేషన్స్ కొన్ని చేసి మిస్టేక్లు చేశాను. ఇంకా అవన్నీ చేయకూడదని నాంది తర్వాత లెసన్ నేర్చుకున్నాను. ఇంకా అందుకు నేను స్లోగా వెళ్తూ మళ్ళీ కొంచెం స్పీడ్ వచ్చిందండి. ఇంకెక్కడి నుంచి మళ్ళీ సంవత్సరానికి 2 సినిమాలు 3 సినిమాలు డెఫినెట్గా ఉంటాయి. అంటే అన్ని 6 సినిమాలు 7 సినిమాలు అంటే ఇప్పుడు చూసినా అంటే జనాలకి కొంచెం గ్యాప్ కావాల్సి వస్తుంది. అట్లీస్ట్ 3 ఫిల్మ్స్ అంటే అనుకోండి, ఎవ్రీ 4 months ఒక ఫిల్మ్ వచ్చినా బాగుంటుందండి. అట్లీస్ట్ మీరు 2 వచ్చినా పర్వాలేదు, ఇంత గ్యాప్ కాకుండా డెఫినెట్గా 3 కానీ 4 కానీ వస్తాయండి ఈ సంవత్సరం. అండ్ బచ్చల మళ్ళీ విషయానికి వద్దాం. నేను చాలా విన్నాను ఆ సినిమా గురించి, మీ క్యారెక్టర్ గురించి. నాకు తెలిసి నాంది గురించి ఎంత అప్లాస్ వచ్చిందో, అప్రిషియేషన్ వచ్చిందో, దానికన్నా ఇంకెక్కువ వస్తుంది. మళ్ళీ అలాంటి సినిమా అవుతుంది, చాలా సీరియస్ రోల్, లుక్, అవన్నీ చాలా విన్నాను. ఏంటి చెప్పండి బచ్చల మళ్ళీ గురించి. అది ఒక డిఫరెంట్, అంటే చాలా పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్ అండి. ఓకే. నాందిలో ఏంటంటే ఒక విక్టిమే. ఎందుకంటే అతను కొడతాం, అతని బాధ, అతను చూసి మనకు జాలి పడుతూ ఉంటాను. దీంట్లో అసలు వీడు చూసి మనకి కోపం వస్తుంటుంది, జాలి వస్తుంటుంది, ప్రేమ వస్తుంటుంది, తిట్టేయాలని ఉంటుంది, కొట్టేయాలని ఉంటుంది. అంటే యూ లవ్ హిమ్, విల్ హేట్ హిమ్. బచ్చల మళ్ళీ ఇస్ దట్ వే అండి. అంటే వాడికి నచ్చితే అంత పరాకాష్ట ఏదైనా, అందితే జుట్టు లేదంటే కాలంటారు, ఆ టైప్ వాడు.
మీరు నచ్చితే ఇక్కడ పెట్టుకుంటాడు, నచ్చకపోతే అసలు ఇసురు కొట్టేస్తుంటాడు. ఓహో. సో దాట్ కైండ్ ఆఫ్ అ గై హూ డజంట్, వాడు స్వార్థంగా అంటే మూర్ఖత్వం ఉంది వాడికి మనిషికి. అందుకనే మేము ఫస్ట్ పెట్టుకున్నప్పుడు కూడా మీకు గ్లిమ్స్లో కూడా చెప్పామండి, ప్రతి మనిషికి బీపీ ఎంత ఉందో షుగర్ ఎంత ఉందో చెప్పడానికి మిషన్స్ ఉన్నాయి, కానీ మూర్ఖత్వం ఎంత ఉందో చెప్పడానికి మిషన్ లేదు. అలాంటి దానికి ఇది పర్ఫెక్ట్ అండి. సో ఆ మూర్ఖుడుగా ఉండి ఆ మూర్ఖత్వంగా తీసుకున్న డెసిషన్స్ వాడి లైఫ్ ఎలాగవుతుంది, పక్కన ఉన్న లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది. సో ఇట్ విల్ బి వెరీ గుడ్ డెప్త్ క్యారెక్టర్ అండి. అండ్ నాకు తెలిసి చాలా రోజుల తర్వాత అంటే నేను ఎంజాయ్ చేస్తూ అండ్ డెఫినెట్గా ఒక 10 years తర్వాత ఇప్పుడు నేను గాలి సీన్ గురించి ఎలా మాట్లాడుకుంటున్నాను ఇప్పుడు, అలాగే బచ్చలమల్లి గురించి ఒక 5-6 years తర్వాత ఆ క్యారెక్టర్ నాకు ఒక స్టాండప్ అంటే నాకు ఒక మంచి రికగ్నిషన్ తీసుకొచ్చే క్యారెక్టర్ అవుతుంది. షూటింగ్లో కూడా టెక్నీషియన్స్ అందరు క్లాప్స్ కొట్టుతున్నారట కొన్ని సీన్స్కి. అంటే అది కొంచెం వాడు మాట్లాడే విధానం అంటే అన్ని సాగదీస్తామండి. ఎవడగనా అన్న ఎవడగనా అంటే ఇలాగ ఎవడనా అన్న ఎవడగనా అన్న అంటే చిన్న స్లాంగ్ తోటి చిన్న లాగుతూ కొంచెం అంటే అస్తమాటం ఒకటే అయిపోతుంది అని స్లాంగ్ కొంచెం మారుద్దాం అనుకుని కొంచెం చేసామండి. అది బాగా వర్కౌట్ అయింది. అండ్ అందరూ ఆర్టిస్టులు రావు రమేష్ గారు మీ అందరూ ఉన్నప్పుడు చేయటం కూడా కష్టం అండి, ఎందుకంటే అక్కడ ఎవరో ఎదురు కూర్చున్నది రావు రమేష్ గారు. ఆయనకి నాకు హీటెడ్ అంటే స్లోగా స్టార్ట్ అవుతుంది, కాన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది ఇంకా అక్కడి నుంచి టర్న్స్ ఇంటూ వార్ అండి, ఒకరి మీద ఒకరికి వెళ్ళిపోవటం. సో అంత ఇదిప్పటికి అంటే ఇట్స్ నాట్ రావు రమేష్ గారు ఈజీ ఆర్టిస్ట్ ఏం కాదండి. అండ్ ప్లస్ ఆయనతో ఏంటంటే టేక్కి మానిటర్ కూడా చేస్తాడు, టేక్ని కూడా చేస్తాడు, ఇంప్రూవైజేషన్ ఉంటాయి. సో మనం అది ఎప్పుడు రెడీగా ఉండాలి. ఆయన ఏదైనా టక్మని మారిస్తే మనం కూడా మారిపోవాలి అన్నట్టు పెట్టుకోవాలండి. సో అలాంటి చేసినప్పుడు ఏమవుతుందంటే అంటే ఒక ఆర్టిస్ట్ కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుందండి. ఇప్పుడు మీరు బాగా చేస్తున్నారు, నేను బాగా చేస్తున్నాను, పోటాపోటీగా చేసామండి. ఆ సీన్కే క్లాప్స్ కొట్టారండి అందరూ. ఓకే, సూపర్. సుబ్బు గారు అయితే మంచి కథ వచ్చారు అయితే. చాలా మంచి కథ అండి. అండ్ హీస్ వన్ ఆఫ్ ద అంటే నేను చేస్తున్నాను ఇప్పుడు డైరెక్టర్స్లో అండి వన్ ఆఫ్ ద సెన్సిబుల్ డైరెక్టర్ అండి. విషయం అంటే తను అనుకున్న షార్ట్స్ కానివ్వండి క్లియర్గా ఉంటాడు, తనకి ఏం కావాలో తెలుసు అంతే, దాని మించి వద్దు ఇంకా తనకి. అంటే ఈజ్ వెరీ అంటే స్పాట్ ఆన్ ఉంటాడండి. మనం ఎంత బెటర్గా చేద్దాం లేదు సార్, నా క్యారెక్టర్ బచ్చలమల్లి ఇలా బిహేవ్ చేయడు సార్, ఆడ కొంచెం మూర్ఖుడు సార్, ఆడ ఇలాగ ఆలోచించాడు సార్, ఎంత మంచిగా ఆలోచించాడు సార్. వాడు అన్ని ర్యాండమ్ థింకింగ్స్ అండి. సో ఆ ట్రాన్సాక్షన్స్ షిఫ్టింగ్ ఆఫ్ ఆడు సడన్గా అప్పటి వరకు నవ్వుతుంటాడు, సడన్గా సీరియస్ అయిపోతుంటాడు. ఆ క్యారెక్టర్ అంత వైలెంట్గా ఒకేసారి అంటే ఫ్లిప్ అయిపోతుంటాడు అండి. సో అలాంటి క్యారెక్టర్. అండ్ యాక్చువల్లీ ఊర్లో ఒక అతన్ని కలిసేవాడు నిజంగా, తునిలో ఉన్నాడు బచ్చలమల్లి. అతను అంటే జనరల్గా ఊర్లో తిరణాలు ఏదైనా ఉంటాయి కదండి, జాతరలో వెళ్ళటం, ఇతను వెళ్ళి గొడవ పడతాం, ఇతను 10 మంది కొడతాం, 10 మంది ఇతను కొడతాం, అది ఒక ఆనవాయితీ అండి. ఇతను హాస్పిటల్లో జాయిన్ అవ్వటం, అవతల కూడా 4-5 హాస్పిటల్లో జాయిన్ అవ్వటం, మళ్ళీ బయటకు రావటం, మళ్ళీ మంది తాగటం, మళ్ళీ గొడవ పడతాం. సో ఆ క్యారెక్టర్ని మొన్న చూశానండి. అంటే నేను ఊహించుకున్నప్పుడు చాలా ఎక్కువ ఊహించుకున్నాను, బచ్చలమల్లి అంటే ఎంత ఉంటాడు అంత ఉంటాడు. ఆయన చాలా సింపుల్గా ఇదిగా ఉన్నాడు. ఆయనతో మాట్లాడుతుంటే ఆయన చెప్పాడు, లేదు సార్ ఊరికి వెళ్ళేవాడిని, మన ఊరు మన కుర్రోళ్ళకి ఏదో గొడవ నేను వెళ్ళేవాడిని, కట్ చేస్తే మన వాళ్ళు తప్పు చేశారని తెలుస్తుంది, అందరూ కలిసి నన్ను బాధేసేవారు. సో ఇలాగ పాపం అతను ఒక మంచి ఉద్దేశంకి వెళ్ళి అతను ఇరుక్కుపోయాడు. ఎవడో ప్రాబ్లమ్ ఇతను వెళ్ళిపోయి మధ్య ఏంటంటే వెళ్ళి ఇతను ప్రాబ్లమ్ క్రియేట్ చేసుకుని అవతలాడు వచ్చి ఇతను కొట్టేసేవాడు అంత దాకా. సో బయోపిక్ అయితే బయోపిక్ కాదండి, అంటే సుబ్బు చిన్నప్పటి నుంచి తిరునాళ్ళకి వెళ్ళినప్పుడు కానీ గొడవలు పడతాం, అతను చూడటం అబ్జర్వ్ చేసి అంటే ఇలాంటి తలతిక్కులోడు ఇలాంటి ఒక మూర్ఖుడు అని ఎక్కడి నుంచో అది ఉన్నట్టుందండి. అలాంటి అని అక్కడి నుంచి అతనికి ఎక్కడో నచ్చుంటాడు. మంచోడు కాకపోతే డెఫినెట్గా చేయడు కదండి. సో కనెక్ట్ అయ్యి దాంతో ఆయన రాసుకుని, ఆయన కూడా తెలుసు ఏమంటే మీ పేరు పెట్టే సినిమా చేస్తున్నాం అంటే హిట్ అవ్వాలండి నా పేరు పెడుతున్నారు అన్నాడు ఆయన. సో అది మంచి అంటే విశాల్ చంద్రశేఖర్ గారు ఆ సినిమా ఎక్స్ట్రాడినరీ. అంటే నాకు తెలిసి సీతారామం తర్వాత మళ్ళీ అంటే ఐ కాంట్ కంపేర్ మై సెల్ఫ్. అంటే నాకు సీతారామం సాంగ్స్ చాలా బాగా నచ్చినాయి. పర్సనల్గా నాకు మెలోడీస్ అంటే చాలా ఇష్టం నాకు. దాని తర్వాత మళ్ళీ ఒక మంచి ఆల్బమ్ అవుతుంది, 4 సాంగ్స్ ఉంటాయి, 4 మంచి సాంగ్స్. సో డెఫినెట్గా ఆల్సో ఇస్ పాజిటివ్ ఫర్ బచ్చలమల్లి. ఓకే, లాస్ట్ క్వశ్చన్ అండి. అల్లరి నరేష్ గారు మధ్యలో కొన్ని స్క్రిప్ట్లు వింటూ ఉంటారు, అవి నచ్చితే పిక్ చేసుకొని కొనుక్కొని పక్కన పెట్టుకుంటుంటారు. అలా మీరు పక్కన పెట్టుకున్న కథల్లో ఒక జెండా అని కథ విన్నాను. జస్ట్ మీరు అది తీసుకున్నారని పిక్ చేసుకున్నారని. ఆ సినిమా ఎప్పుడు ఉండొచ్చు అండి? అదేంటి జెండా అప్డేట్ అంటే అదేంటి పాన్ ఇండియా కదండి, నేను అసలు పాన్ ఇండియా సినిమాలు చేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే మనకున్న ఇప్పుడు చాలామంది మన పెద్ద హీరోలు అందరూ పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తారు, సంవత్సరానికి 2 సంవత్సరాలకి. సో మనం కూడా పాన్ ఇండియాకి వెళ్ళాం అనుకోండి, కష్టం సార్. అంటే మనం ఏమన్నానంటే మన సినిమా పాన్ ఇండియా అవ్వాలి సార్. ఇప్పుడు కాంతారా చేశారు, వాళ్ళు కన్నడ సినిమానే చేశారండి, అది బాగుందని
తెలుగు ఆడిందండి, హిందీలో ఆడింది. కార్తికేయ తెలుగు సినిమానే, కార్తికేయ 2 పుష్ప కూడా తెలుగు సినిమానే. మన ముంజుబల్ బాయ్స్ అండి, అక్కడ తమిళనాడులో ఆడింది, ఇక్కడ కేరళలో ఆడింది, ఇక్కడ తెలుగులో ఆడిందండి. సో బాగుందంటే భాషా భేదం ఏం లేదండి, అందరూ చూస్తున్నారండి. సో మన సినిమా అంటే మన కల్చర్ తోటి ఉండి మన దాన్ని మనకి చాలా ఉన్నాయండి కథలు, అంటే కామన్గా కనెక్ట్ అయ్యి కదా. ఇప్పుడు ఇంక్లూడింగ్ ఆవకడకు చూసుకున్నా కూడా అండి, ఇది అన్ని ప్రాబ్లమే డెఫినెట్గా. ఎందుకంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పెళ్లి కాని వాళ్ళు పిల్లలు, అది పెళ్లి కానిది, అది ఎప్పుడు ప్రతి స్టేట్లో ఉండే ప్రాబ్లం అండి. అబ్బాయిలు దొరక్క, అమ్మాయిలు దొరక్క. అంటే నేను ఆ టైటిల్ జెండా అనేది చూసి అదే అలాంటి కదా. సో జెండా అనుకున్నది మీరు వచ్చి పొలిటికల్ కదండి, అంటే ఒక రెండు పొలిటికల్ మధ్యన ఒక జరిగే కథలో ఒక కామనియర్ ఎలా ఇరుక్కుపోతాడు, ఎలాగ రెండు పార్టీలకు మధ్యన తెలియకుండా ఇరుక్కుపోయి అతను ఎలా బలవుతాడు అన్నది, ఆ కథ ఒకటి బాగా నచ్చిందండి నాకు. కొన్నాను, బట్ ఇప్పుడు కమిట్మెంట్స్ ఉన్నాయండి. ఈ 2-3 కమిట్మెంట్స్ ఉన్న తర్వాత ఐ డెఫినెట్లీ. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే పొలిటికల్, ఇప్పుడు సిచ్యువేషన్ కరెక్ట్గా పాలిటిక్స్ ఉంది, ఇప్పుడు రిలీజ్ చేయండి, ఇప్పుడు చేయండి అని. బట్ ఐ థింక్ అలా ఉండదండి. ఇప్పుడు వర్షం సినిమా వర్షాకాలం రిలీజ్ చేయలేదు కదండి, సంబంధం లేదు, సంక్రాంతి చేశారు కాబట్టి అలాగే ఉండదండి. పాలిటిక్స్ సినిమా అంటే చాలామంది అది అంటూ ఉంటారు. మాకు సభకు నమస్కారం చేసినప్పుడు కూడా ఆ టైంలో, ఇప్పుడు కరెక్ట్ ఎలక్షన్ టైం కదండి, ముందు రిలీజ్ అయితే బాగుంటుంది అంటారు కానండి. ఐ థింక్ ప్రాబ్లీ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ అంటే మంచి సినిమా అయితే ఎప్పుడు అప్రిషియేషన్, ఎప్పుడు రెస్పాన్స్ ఉంటుంది. అంటే జెండా ఇస్ లైక్, అంటే అది చాలా వాస్ట్గా తీయాలండి, అంటే కొంచెం బడ్జెట్ కూడా అవుతుంది. సో అన్నీ దాన్ని మేము డౌన్ సైజ్ చేసి మనకు ఉన్న బడ్జెట్లో ఎంతవరకు చేయగలుగుతాం అని చూసుకున్నాం. అది ఉంటే ఈ సినిమా మీ బ్యానర్లో ఉంటుందండి చెప్పలేండి. అంటే నేను ఇప్పుడు అది యాక్చువల్లీ 2-3 అడుగుతున్నారండి ఆ సినిమా చేయాలని. అండ్ నాకు కూడా ప్రెషర్ ఏంటంటే, ఇప్పుడు డైరెక్షన్ యాక్టింగ్ చేస్తూ మళ్ళీ నేను ప్రొడక్షన్ చూసుకుంటూ 2 ప్రెషర్లు పెట్టుకోలేనండి. 2 పడవల మీద ఎదురు చేస్తే కంప్లీట్గా ఒక ప్రొడక్షన్ చేసేసేయి, మనం ఆ సినిమాకి నేను యాక్ట్ చేయకూడదు. లేదు, మనం యాక్ట్ చేసే సినిమాకి మనం ప్రొడక్షన్ చేయకూడదు. సో ప్రాబ్లీ బయట ప్రొడ్యూసర్ అవుతారు జెండాకి. నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు మాట్లాడుకున్నాం, అసలు మీతో మాట్లాడుతుంటే టైం తెలియలేదు నాకు. ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తాం, ఫైనల్గా మీరు అన్నట్టు ఇప్పుడు కుదిరింది. మళ్ళీ కలుస్తూ ఉందాం. మ్యారేజ్ అయిందా? లేదండి. నా ఒకటి అడగంటారా మీరు కూడా? సో మీకు కూడా త్వరగా పెళ్ళి అవ్వాలని, మంచి సంబంధం కుదరాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇవ్వండి అలా నరేష్ గారు చెప్పిన విశేషాలు. మరో ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.